రైట్ నో టుడే ఆన్వర్డ్స్ నుండి మనం డిస్కస్ చేసే కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏమవుతాయి అంటే చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇవి కనుక మనకు కనుక బాగా వర్క్ చేయడం కనుక వస్తే ఆటోమేటిక్గా మనందరికి కూడా ఏమవుతుందంటే మినిమంలో మినిమం 6 LPA ప్యాకేజ్ అనేది ఈజీగా మనం గెట్ ఆన్ అనేది చేయొచ్చు అనమాట. సో అందుకోసం మనం ఏం చేద్దామంటే ఈ సెషన్ నుండి మనం నేర్చుకునే ప్రతిదీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. లూప్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అని, టర్పల్స్ అని, ఇంకా బోల్డ్ ఫంక్షన్స్ అని, ఇంకా బోల్డ్ ఎన్ని వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేలే. దానికంటే ముందర మనం ఏం చేద్దామంటే లాస్ట్ సెషన్లో ఏవైతే మనం నేర్చుకున్నామో వాటన్నిటిని ఇప్పుడు ఏం చేద్దామంటే రీక్యాప్ చేసేసేసి టుడే సెషన్ని మనం ఏం చేద్దామంటే రెజ్యూమింగ్ అనేది చేసేద్దాం. ఓకేనా. Satish, please check it once who are not joined on today's session. Yeah, right now మనం లాస్ట్ సెషన్లో మనం ఏం నేర్చుకున్నాం అంటే ఒక కాన్సెప్ట్ గురించి నేర్చుకున్నాం. అదేంటిది అంటే నెస్టెడ్ లూప్ అనే ఒక కాన్సెప్ట్ని గురించి మనం ఏం చేసామంటే లాస్ట్ సెషన్లో నేర్చుకున్నాం కదా. నెస్టెడ్ లూప్స్ అంటే ఏమని పిలుస్తారు? ఒక అవుటర్ లూప్ ఉంటుంది. ఒక అవుటర్ లూప్ లోపల ఇన్నర్ లూప్ని కనుక మనం యాడ్ చేసి కనుక ఒక ప్రోగ్రామ్ కనుక రాసామనుకో, అలా రాసే వాటిని ఏమని పిలుస్తారంటే నెస్టెడ్ లూప్స్ అంటారని మీ అందరికీ తెలుసు కదా. నెస్టెడ్ లూప్ అంటే ఇన్నర్ లూప్, అవుటర్ లూప్, రెండు లూప్స్ కలిసి ఉన్న ఒక ఏమంటారు, ఒక బ్లాక్ ఆఫ్ ద కోడ్స్ని ఏమంటారంటే ఏదైతే ఇన్నర్ లూప్, అవుటర్ లూప్ రెండు కలిసి ఉన్న సమ్ పార్ట్ ఆఫ్ ద కోడ్ని ఏమని పిలుస్తారంటే వాటిని నెస్టెడ్ లూప్స్ అంటారనేసి మనం నేర్చుకున్నాం కదా. అంటే ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే ఏం చెప్పుకున్నామంటే మనం ఒక అవుటర్ లూప్ని క్రియేట్ చేసాం. అవుటర్ లూప్ లోపల మనకి ఏముందంటే బ్లాక్ ఆఫ్ ద కోడ్ అనేది ఒకటి ఉంది, కండిషనల్ బ్లాక్. అంటే ఒక లూప్ని యూజ్ చేసినప్పుడు ఒక కండిషనల్ లూప్లోనే మనం ఏం చేసామంటే మరొక లూప్ని కనుక ఉంచేసి ఒక ప్రోగ్రామ్ కనుక రాసామనుకో, అలా రాసే వాటిని ఏమంటారంటే నెస్టెడ్ లూప్స్ అని పిలుస్తారనమాట. అంటే ఒక రిపీటింగ్ బ్లాక్ ఆఫ్ ద కోడ్ లోపల మరొక లూప్ని ఉంచేసి కనుక మనం ప్రోగ్రామ్ కనుక రాసామనుకో, ఇలా రాయడాన్ని ఏమని పిలుస్తారంటే నెస్టెడ్ లూప్స్ అంటారని మీ అందరికీ అర్థమైనట్లేనా? ఇంకా ఏమన్నా డౌట్ ఉందా? నెస్టెడ్ లూప్ అంటే మీ అందరికి అర్థమైందా? ఇంకా ఏమన్నా డౌట్ ఉందా లాస్ట్ సెషన్లో? నెక్స్ట్ అంటే గూడు, అంటే ఒక లూప్ లోపల మరొక లూప్ని ఉంచి కనుక మనం ప్రోగ్రామ్ కనుక రాసామనుకో, అలా రాసే వాటిని ఏమంటారంటే నెస్టెడ్ లూప్స్ అంటారనేసి మీ అందరికీ తెలుసు కదా. ఓకే. అలానే మనం ఇంకొకటి ఏం నేర్చుకున్నామంటే ఒక నెస్టెడ్ లూప్ని మీద వర్క్ చేయడానికి మనం ఏం చేసామంటే ఒక టాస్క్ అనేది తీసుకున్నాం అనమాట. ఆల్రెడీ ఇదంతా మీ అందరికి ఇంతకుముందు సెషన్లో చెప్పాను. రేంజ్ ఆఫ్ ద 3 నెంబర్స్ అనేది మనం ఏం చేయాలంటే అప్ టు ద సీక్వెన్స్ ఆఫ్ ద నంబర్స్ అప్ టు 3 అనే నంబర్లోపు ఉన్న డేటా మొత్తాన్ని నేను ఏం చేయాలంటే ప్రింట్ చేయాలి అనుకున్నాను. దానికోసం ఏం చేశానంటే ఒక నెస్టెడ్ లూప్కి సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. అవుటర్ లూప్, ఇన్నర్ లూప్ని రెండింటిని యాడ్ చేస్తాను. నేను ఏం చేశానంటే ఒక ప్రోగ్రామ్ రాస్తాను. ఆ ప్రోగ్రామ్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో, ఎలా వర్క్ అవుతుంది అనేది మనం లాస్ట్ సెషన్లో నేర్చేసుకున్నాం. ఓకేనా. అలానే మనం ఇంకోటి ఏం చేసేసామంటే ఈ నెస్టెడ్ లూప్ అనేది చేసేసేటప్పుడు ఎప్పుడు కూడా ఏం చేస్తున్నామంటే ఒక రిపీటింగ్ బ్లాక్ ఆఫ్ ద కోడ్ లోపల, అంటే ఫర్ అనే లూప్ని యూజ్ చేసేసి దాని యొక్క రిపీటింగ్ బ్లాక్ ఆఫ్ ద కోడ్, దట్ మీన్స్ కండిషనల్ బ్లాక్ లోపల నేను ఏం చేసేసానంటే అదే ఫర్ అనే లూప్తోనే మరొక కండిషన్ క్రియేట్ చేసేసి రాయడం అనేది జరిగిందనమాట. అలా కాకుండా నెస్టెడ్ లూప్స్ అనేవి మనకి ఎలా ఉంటాయి అంటే వైడ్ వెరైటీస్లో మనం యూజ్ చేస్తూ ఉండొచ్చు అనమాట. ఎలా యూజ్ చేయొచ్చు అంటే ఒక ఫర్ లూప్ లోపల ఇంకో ఫర్ లూప్ని ఉంచేసేసి కూడా మనం ఏం చేయొచ్చు అంటే ప్రోగ్రామ్ అనేది రాయొచ్చు. అలానే మనం ఏం చేయొచ్చు అంటే ఒక ఫర్ లూప్ లోపల వైల్ కండిషన్ని కూడా మనం అప్లై చేసేసి మనం ఏం చేయొచ్చు అంటే వర్క్ అనేది చేయొచ్చు అనమాట. అలానే ఇంకొకటి కూడా మనం చేయొచ్చు అనమాట. ఏం చేయొచ్చు అంటే ఒక వైల్ లూప్ తీసుకొని దాని లోపల ఫర్ లూప్ని కూడా యూజ్ చేసేసి మనం ఏం చేయొచ్చు అంటే ఒక వైల్ కండిషన్కి సంబంధించిన అవుటర్ లూప్ని, అలానే ఫర్ లూప్కి సంబంధించిన ఇన్నర్ లూప్ని కూడా అప్లై చేసి మనం ఏం చేయొచ్చు అంటే ఈ నెస్టెడ్ లూప్ని ఇలా కూడా మనం ఏం చేయొచ్చు అంటే డీల్ చేయడం అనేది చేయొచ్చు అనమాట ప్రోగ్రాంలో. అలానే మనం ఏం చేయొచ్చు అంటే ఇంకొకటి కూడా చేయొచ్చు. 2 వైల్ లూప్లను కూడా ఒకే దాంట్లో ఉంచేసేసి మనం ఏం చేయొచ్చు అంటే ప్రోగ్రామ్ కూడా రాయొచ్చు. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూసిన ఈ ప్రతి దాన్ని కూడా ఏమని పిలుస్తారంటే నెస్టెడ్ లూప్స్కి ఎగ్జాంపుల్గా మనం తీసుకుంటా ఉండొచ్చు. అంటే మనం ఇప్పుడు దాకా చెప్పుకున్నంతా ఒకసారి ఏం చేద్దామంటే సమ్మరైజ్ చేసేసుకొని
టుడే సెషన్లోకి మనం ఏమవుదాం అంటే లాగిన్ అనేది అయిపోదాం. ఓకేనా? ఓకే దెన్. మనం లాస్ట్ సెషన్లో ఏం నేర్చుకుంటున్నామంటే నెస్టెడ్ లూప్ అనే ఒక కాన్సెప్ట్ గురించి నేర్చుకుంటున్నాం. నెస్టెడ్ లూప్ అనే ఒక కాన్సెప్ట్ గురించి నేర్చుకుంటున్నాం. దానికంటే ముందర మనకి ఏం తెలుసు, లూప్ అంటే మనందరికీ తెలుసు. లూప్ అంటే ఏంటిది నాన్న వసంత? లూప్ అంటే ఏంది? లూప్ అంటే ఏంటిది? ఒక పీస్ ఆఫ్ ద కోడ్ ఏదైతే ఉందో, ఒక పీస్ ఆఫ్ కోడ్ అనేది ఉంటుంది కదా, ఒక పీస్ ఆఫ్ ద కోడ్ని, అంటే ఒక పీస్ ఆఫ్ కోడ్ అంటే ఒక కోడ్ యొక్క ముక్క ఒకటి తీసుకున్నాను, అంటే ఒక కోడ్, ఒక పీస్ ఆఫ్ కోడ్ అనేది ఒకటి ఉందన్నమాట. ఆ కోడ్ని నేనేం చేశానంటే సెవరల్ టైమ్స్, అంటే చాలా సార్లు నేనేం చేద్దామంటే రిపీట్ అనేది చేద్దాం అనుకున్నా. అంటే ఒక పీస్ ఆఫ్ ద కోడ్ని నేను సెవరల్ టైమ్స్ రిపీట్ చేయాలి అంటే అలా రిపీట్ చేయడాన్ని కోసం మనం ఏం చేస్తామంటే పైథాన్లో లూప్ అని ఒక కాన్సెప్ట్ని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే కోడ్ని రన్ చేయడం అనేది చేస్తూ ఉంటారనమాట. ఓకేనా? ఓకే దెన్. అలానే నెస్టెడ్ లూప్ అనే దాని గురించి చూస్తున్నాం. నెక్స్ట్ అంటే మీ అందరికీ తెలుసు కదా, నెక్స్ట్ అంటే ఏంటి? గూడు కదా. ఒక గూడు కట్టాలంటే ఏం చేస్తుంది? ఒక రాయితోనే కట్టగలమా గూడు? ఒక పుల్లతోనే గూడు కట్టగలమా? లేదు కదా. చాలా 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 ముక్కలను తీసుకొచ్చేసి మనం ఏం చేస్తున్నాము, అన్నిటిని కంబైన్ చేసుకోవడం ద్వారా ఏమైంది, ఒక గూడు అనేది కట్టొచ్చు కదా పిచ్చుకలు. అలానే ఈ నెస్టెడ్ లూప్ అంటే ఏంటిదంటే ఏవైనా సరే టూ ఆర్ మోర్ అంటే 2 లేకపోతే అంతకంటే ఎక్కువ మోర్ లూప్స్ని కనుక మనం జాయిన్ చేసేసామనుకో, అలా జాయిన్ చేసే దాన్ని ఏమని పిలుస్తారంటే నెస్టెడ్ లూప్స్ అని పిలుస్తారు. అంటే 2 లూప్లు లేదంటే 2 కంటే ఎక్కువ లూప్స్ని కనుక మనం కంపేర్ చేసేసామనుకో ఒక ఒక కండిషన్ లోపల, అలా చేసే వాటిని ఏమని పిలుస్తారంటే నెస్టెడ్ లూప్స్ అని పిలుస్తారని మనం చెప్పుకున్నాం. ఈ నెస్టెడ్ లూప్ అనేది ఎలా ఉంటుందంటే ఒక ఔటర్ లూప్ అనేది ఉంటుంది. ఆ ఔటర్ లూప్ లోపల ఏముంటుంది? ఇన్నర్ లూప్ ఉంటుంది. ఒక ఔటర్ లూప్ అనేది ఏంటంటే ఒక ఫర్ కండిషన్తో ఒక లూప్ ఉంది అనుకున్నాను. ఓకేనా? ఇది అనుకున్నాను రిపీటింగ్ బ్లాక్ ఆఫ్ ద కోడ్ ఇది. ఓకేనా? ఈ రిపీటింగ్ బ్లాక్ ఆఫ్ ద కోడ్ని ఏమని పిలుస్తారు? రిపీటింగ్ బ్లాక్ ఆఫ్ ద కోడ్ని ఏమని పిలుస్తారు? కండిషనల్ బ్లాక్ అంటాం. అంటే ఒక ఫర్ అనే కీవర్డ్తో నేను ఏం చేశానంటే ఒక ఔటర్ లూప్ని డిజైన్ చేశాను. దాని లోపల ఉన్న కండిషనల్ బ్లాక్ లోపల నేనేం చేశానంటే ఇంకొక లూప్ని, అంటే మరొక ఫర్ అనే కీవర్డ్తో మరొక లూప్ని అరేంజ్ చేసి పెట్టేసాను అనమాట. అంటే ఏమైంది, ఒక ప్రోగ్రాంలో నేనేం చేసేసాను, ఫర్ అనే ఒక లూపు, అలానే ఇంకొక ఫర్ అనే లూపు, రెండింటిని కూడా నేనేం చేశాను అంటే ప్లేస్ చేసి ఒక ప్రోగ్రామ్ అనేది రాశాను. ఇలా రాయడాన్ని ఏమంటారంటే నెస్టెడ్ లూప్ అని పిలుస్తారు. అలా రాసేటప్పుడు 2 ఫర్ లూప్లు కాకుండా సేమే కాకుండా ఒకటి ఫర్ లూపు, ఇంకొకటి వైల్ లూప్ అనేది కూడా ఉంచేసి మనం ఏం చేయొచ్చు అంటే ఈ నెస్టెడ్ లూప్స్ని మనం క్రియేట్ చేయొచ్చు అనమాట. లేదు అంటే 2 వైల్ లూప్స్ని కూడా యూజ్ చేసేసి మనం ఏం చేయొచ్చు అంటే నెస్టెడ్ కండిషన్ అనేది ఫామ్ చేయొచ్చు అనమాట. లేకపోతే ఏం చేయొచ్చు అంటే ఒక వైల్ లూప్ లోపల ఇంకో ఫర్ లూప్ని కూడా పెట్టేసి మనం ఏం చేయొచ్చు అంటే మన యొక్క కండిషన్కి తగ్గట్లు మనం ఏం చేయొచ్చు అంటే ఎక్కడ కావాలంటే వైల్ లూపు, 2 వైల్ లూప్లు కానీ 2 ఫర్ లూప్లు కానీ, లేకపోతే ఒక వైల్ ఒక ఫర్ కానీ, ఒక ఫర్ ఒక వైల్ని కానీ యూజ్ చేసేసి మనం డిఫరెంట్ వేస్లో మనం ఏం చేయొచ్చు అంటే నెక్స్ట్ లూప్ని క్రియేట్ అనేది డ్రా చేయడం అనేది మనం ఈజీగా చేయొచ్చు అనమాట. ఈ లూప్స్ ఎవరైతే నెక్స్ట్ లూప్స్ బాగా చేయగలరో వాళ్ళందరికీ కూడా ఏమవుతుందంటే ఆల్మోస్ట్ ఆల్ పైథాన్లో ఉన్న ఏ ప్రోగ్రామ్ అయినా సరే చేసేంత అవేర్నెస్ అనేది వాళ్ళకి వచ్చేస్తుంది అనమాట. అందుకోసం మనం నెస్టెడ్ లూప్స్ని బాగా హార్డ్ వర్క్ చేయాలన్నమాట. ఓకేనా? ఓకే. దీంట్లో ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయా ఈ నెస్టెడ్ లూప్స్లో? ఓకేనా? ఓకే. రైట్ నో we are discussing from today's our agenda first. సో మనం ఈరోజు సెషన్లో మనం ఏం నేర్చుకుంటున్నాం అంటే let me discuss on లూప్స్ కంట్రోల్ స్టేట్మెంట్స్. అంటే మనం ఏం డిస్కస్ చేస్తున్నామంటే లూప్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అనే ఒక కాన్సెప్ట్ గురించి ఈరోజు సెషన్లో మనందరం కూడా ఏం చేస్తున్నాం అంటే ఇంట్రడ్యూస్ అనేది చేసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. దాంట్లో మనం ఏం చేస్తామంటే లూప్స్ కంట్రోల్ స్టేట్మెంట్స్లో మనం 2 కాన్సెప్ట్స్ గురించి నేర్చుకుంటాం అనమాట. ఒకటి బ్రేక్ అని ఒక లూప్ ఉంటుంది అనమాట. ఈ బ్రేక్ అనే ఒక లూప్ని ఎందుకు యూజ్ చేస్తాము, దాన్ని ఎలా వర్క్ చేస్తాం అనేది నేర్చుకున్నాం. అలానే మరొక లూప్ ఉంటుంది అనమాట. మరొక లూప్ కంట్రోల్ స్టేట్మెంట్ ఇంకొకటి యూజ్ చేస్తాం అనమాట. అదేంటంటే కంటిన్యూ అంటారనమాట. ఈ కంటిన్యూ అనే దాన్ని కూడా మనం ఎలా వర్క్ చేస్తాం అనేది కూడా మనం నేర్చుకున్నాం.
లేటర్ మనం ఏం చేస్తామంటే పాస్ట్ స్టేట్మెంట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ పైథాన్లోని. ఈ పాస్ట్ స్టేట్మెంట్స్ అనే వాటిని ఎలా యూజ్ చేస్తారు ఏంటిది అనేది టుమారో సెషన్లో మనం నేర్చుకుందాం అనమాట. ఓకేనా? ఓకే దెన్. యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే బ్రేక్ అనే కాన్సెప్ట్ నేర్చుకునే ముందల ఒక్కసారి మనం ఏం చేద్దామంటే ప్రీవియస్లీ మనం ఏమైతే డిస్కస్ చేసుకున్నామో వాటన్నిటిని ఒక్కసారి డిస్కస్ చేసుకొని మనం ఏం చేద్దామంటే ఈ బ్రేక్ అనే ఒక కంట్రోల్ స్టేట్మెంట్ గురించి ఈ రోజు సెషన్ మనందరం కూడా డిస్కస్ చేసుకున్నాం. ఓకేనా? ఓకే దెన్. దానికంటే ముందర మనందరం కూడా ఏం చెప్పుకున్నాము, లూప్స్ అంటే ఏం చెప్పాను హర్ష? వాట్ డూ యూ మీన్ బై లూప్? లూప్ అంటే ఏమని చెప్పాను ఇన్ పైథాన్? లూప్ అంటే ఏంది? డూ యూ నో? అంటే మనకి చిన్నప్పుడు కూడా మీ ఫిజిక్స్ మాస్టర్ చెప్తా ఉంటారు. అండ్ కెమిస్ట్రీలో కానీ ఫిజిక్స్లో కానీ మీరు చేసేటప్పుడు ఏమొస్తాయి అంటే లూప్స్ అని చెప్తా ఉంటారు కదా. లూప్ లూప్ అంటే ఏంటిది అనేది ఒకసారి చూద్దాం. లూప్ అంటే ఏంటిదంటే ఇక్కడ నేనేముందంటే ఇక్కడ మా కళ్యాణ్ వాళ్ళ ఇల్లు ఉందన్నమాట. కళ్యాణ్ వాళ్ళ ఇల్లు ఉంది ఇక్కడ. ఓకేనా? ఓకేనా? ఈ కళ్యాణ్ వాళ్ళ ఇంట్లో ఏం చేస్తాడంటే మా కళ్యాణ్ గోడు ఒక ప్రోగ్రామ్ పెట్టాడనమాట. ఏం పెట్టాడంటే మా ఇంటి చుట్టూరు ఎవరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే ఒక రౌండ్ అనేది ఎవరైతే మా ఇంటి చుట్టూరు కంప్లీట్ చేస్తారో ఫాస్ట్గా వాళ్ళందరికీ కూడా ఏమి ఇస్తారంటే ఒక ప్రైజ్ ఇస్తానన్నాడు, కచ్చా మ్యాంగో. అయితే ఇప్పుడు మనోడు ఏం చేశాడంటే మా హర్ష, మా నఫీలు ఇలా బోల్డ్ అంతమంది ఏం చేశారంటే ఆ పార్టిసిపేట్ అనేది చేశారు. అలా పార్టిసిపేట్ చేసినప్పుడు ఏం చేశారంటే ఇక్కడ నుండి స్టార్ట్ అనేది చేశారన్నమాట లైన్. ఇక్కడ నుండి స్టార్ట్ చేసినప్పుడు ఏం కావాలి, ఇట్లా చుట్టూరు పరిగెత్తుకుంటా వెళ్ళేసేసి ఇక్కడికి వచ్చి ఆపేసేసారు అనుకో. అంటే ఎక్కడైతే మనం స్టార్ట్ చేసామో ఆ స్టార్ట్ చేసేసి మరలా అక్కడికే గనక చుట్టూరు తిరిగేసి వచ్చేసేసామనుకో దాన్ని ఏమని పిలుస్తారంటే లూప్ అని పిలుస్తారు అనమాట. అంటే లూప్ అంటే ఏంటిదంటే తిరగడం అనమాట. అంటే తిరగడం అని మీరే చెప్పారు కదా, అంటే ఓకే డన్. అలానే ఈ తిరగడం గురించి ఒకసారి మన సాఫ్ట్వేర్లో ప్రోగ్రామింగ్లో ఎలా పిలుస్తారని చూద్దాం. అంటే నేనేం చేశానంటే ఒక కండిషన్ చెప్పాను. ఆ కండిషన్ అనేది సాటిస్ఫై అవ్వడానికి నేనేం చేశానంటే అంటే నా దగ్గర ఒక కోడ్ ఉందన్నమాట. ఏంటిది? పీస్ ఆఫ్ కోడ్ అన్నాను. పీస్ ఆఫ్ కోడ్ అంటే ఏం లేదు నా పీస్ ఆఫ్ ద కోడ్ అంటే ఒకసారి ఇక్కడికి వెళ్ళి చూద్దాం అన్నమాట ప్రోగ్రాంలో. ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే ఒక పీస్ ఆఫ్ ద కోడ్ అనుకున్నాను. ఏమని అంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి ఇక్కడికి వెళ్ళేసి సాయి అని ఇచ్చాను అనమాట. అంటే ఇక్కడ నేను ఏదైతే రాశానో దీన్ని ఏమనుకోవచ్చు అంటే ఒక పీస్ ఆఫ్ ద కోడ్ అని తీసుకోవచ్చు అనమాట. అంటే ఒక పీస్ ఆఫ్ ద కోడ్ అంటే ఒక నార్మల్ కోడ్, అంటే ఒక ఇన్స్ట్రక్షన్. అంటే ఒక పీస్ ఆఫ్ ద కోడ్ ఇదే ప్రింట్ అనేది నాకేం కావాలనుకున్నా అంటే ఒకసారి కాదు, నాకు 1000 సార్లు ప్రింట్ అవ్వాలన్నమాట. అలా ప్రింట్ అవ్వాలని నేను 1000 సార్లు ప్రింట్ ఆఫ్ సాయి అని రాయలేను కదా. అంటే ఒక పీస్ ఆఫ్ ద కోడ్ని నేనేం చేశానంటే ఒక పీస్ ఆఫ్ ద కోడ్ అంటే దాన్ని ఏమంటారంటే పీస్ ఆఫ్ కోడ్ అని పిలుస్తారు. పీస్ అంటే ముక్క అంటారు కదా. అంటే ఒక కోడ్ ఏదైతే ఉందో పీస్ ఆఫ్ కోడ్ అంటే పీస్ కోడ్ అని రాసుకుంటున్నాను పట్టదు కాబట్టి ఇక్కడ. అంటే ఒక పీస్ ఆఫ్ ద కోడ్ అంటే ఒక కోడ్ని నేనేం చేశానంటే ఎన్నిసార్లు నాకు ఒకసారి కంటే ఎక్కువ సార్లు అంటే సెవరల్ టైమ్స్ నాకు ఏం కావాలంటే రిపీట్ అవ్వాలన్నమాట. సెవరల్ టైమ్స్ నేను ప్రోగ్రాంలో ఏం చేయాలనుకున్నా అంటే రిపీట్ చేయాలనుకున్నాను. సెవరల్ టైమ్స్ నేను ఏం చేద్దాం అనుకున్నా అంటే ప్రోగ్రాంలో ఏం చేయాలనుకున్నాను, రిపీట్ చేయాలనుకున్నాను. అంటే ఒకే కోడ్ నేను ఏం చేద్దాం అనుకున్నా అంటే ఒక ప్రోగ్రామ్ రాయాలనుకున్నాను. ఆ ప్రోగ్రాంలో అదే కోడ్ నేను ఏం చేద్దాం అనుకున్నా అంటే బోల్డ్ అన్ని సార్లు అదే కోడ్ నేను యూజ్ చేసుకొని రిపీట్ అనేది చేయాలి అనుకున్నాను. అలా చేయాలి అంటే మనం ఏ కాన్సెప్ట్ ద్వారా చేస్తామంటే ఈ లూప్స్ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే అచీవ్ అనేది చేయొచ్చు అనమాట. అంటే ఒక పీస్ ఆఫ్ ద కోడ్ని మనం ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఏం చేసినా ఒకసారే కదా నేను రాసింది, అది ఒకసారి ఎగ్జిక్యూట్ అయింది. అంటే మనం రాసిన ఒక పీస్ ఆఫ్ ద కోడ్ని సెవరల్ టైమ్స్ ప్రోగ్రాంలో రిపీట్ అనేది చేయాలి అనుకున్నాను. అదే కోడ్ని నేను 1000 సార్లు 1000 సార్లు కొన్ని లక్షల సార్లు చేద్దాం అనుకున్నా అంటే దాన్ని రిపీట్ అనేది చేద్దాం అనుకున్నాను ఒక పీస్ ఆఫ్ ద కోడ్ని. అంటే ఒక ప్రోగ్రామ్ రాసేటప్పుడు మనం రాసిన ఒక పీస్ ఆఫ్ ద కోడ్ ఏదన్నా ఒక పీస్ ఆఫ్ ద కోడ్ రాసామనుకో ఆ రాసిన పీస్ ఆఫ్ ద కోడ్ని బోలెడన్ని సార్లు నేను ప్రోగ్రాంలో రిపీట్ చేద్దాం అనుకున్నాను. అలా రిపీట్ చేయాలి అంటే ఇప్పుడు నేనేం చేశానంటే
ఇక్కడ హాయ్ సాయి అని ఇచ్చాను. అది నాకు 1000 సార్లు కావాలి, హాయ్ సాయి అని రాయాలన్నమాట 1000 సార్లు. అలా కాకుండా నేను ఇక్కడ రాసిన ఈ పీస్ ఆఫ్ ద కోడ్ని మరొక 1000 సార్లు రాయకుండా నాకు ఇదే పీస్ ఆఫ్ ద కోడ్ 1000 సార్లు ప్రింట్ అయ్యేటట్లు నేను రాయాలన్నమాట. అలా రాయాలంటే ఒక పీస్ ఆఫ్ ద కోడ్ ఏదైతే మనం రాసామో ఒక పీస్ ఆఫ్ ద కోడ్, ఆ పీస్ ఆఫ్ ద కోడ్ని సెవరల్ టైమ్స్ అవుట్పుట్లో ఎగ్జిక్యూట్ అయ్యేటట్లు మనం చేయాలి అంటే దీన్ని కదిలించకుండా నాకు 1000 సార్లు గనక ఇదే పీస్ ఆఫ్ ద కోడ్ 1000 సార్లు గనక నాకు రిపీట్ అనేది కావాలనుకో, అవుట్పుట్లో నాకు రావాలి అనుకో 1000 సార్లు, అలా రావాలి అంటే మనం ఏం చేయాలి అంటే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేయడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఇదే పీస్ ఆఫ్ ద కోడ్, ఇక్కడ రాసిన చిన్న పీస్ ఆఫ్ ద కోడ్ని మనం ఏం చేయొచ్చు అంటే 1000 సార్లు రిపీట్ చేయొచ్చు అనమాట. అలా రిపీట్ చేయడానికి మనం ఏం చేస్తామంటే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేయడం ద్వారా మాత్రమే రిపీట్ చేస్తాం అనమాట. దాన్ని ఏమంటారంటే లూప్స్ అని పిలుస్తారు. అంటే ఒక కోడే మనకి ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు మనం సెవరల్ టైమ్స్ రిపీట్ చేయాలంటే అలా రిపీట్ చేయడానికి మనం ఏం చేస్తామంటే ఈ లూప్స్ అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు అంటే అచీవ్ అనేది చేయొచ్చు అనమాట. ఓకేనా? ఓకే. అలానే మనం ఏం చేసామంటే ఆ లూప్స్ని అలా రిపీట్ చేయడానికి మనం ఏం చేసాము, కొన్ని కాన్సెప్ట్స్ అనేవి మనం నేర్చుకున్నాం కదా పైథాన్లో. ఏమేమి కాన్సెప్ట్ని యూజ్ చేస్తామని నేర్చుకున్నాము. మనందరం కూడా ఏం నేర్చుకున్నాము, ఈ పీస్ ఆఫ్ ద కోడ్ని సెవరల్ టైమ్స్ రిపీట్ చేయాలంటే లూప్స్ అనే కాన్సెప్ట్ ద్వారా చేయొచ్చు అని చెప్పాం. వాటిలో మనం ఏ కాన్సెప్ట్స్ నేర్చుకున్నాము, ఏ లూప్స్ నేర్చుకున్నాము, వైల్ అనే ఒక లూప్ని యూజ్ చేసేసి మనం ఏం చేయొచ్చు అంటే ఆ పీస్ ఆఫ్ ద కోడ్ని రిపీట్ చేయడం అనేది నేర్చుకున్నాం. అలానే ఫర్ అనే మరొక లూప్ని కూడా యూజ్ చేయడం అనేది నేర్చుకున్నాం అనమాట. ఓకే డన్. దీంట్లో ఫర్ అనే లూప్ని ఎప్పుడు యూజ్ చేస్తాము, వైల్ అనే లూప్ని ఎప్పుడు యూజ్ చేస్తామని నేర్చుకున్నాము. ఏనా వసంత, ఎప్పుడు నేర్చుకున్నాము? ఈ ఫర్ అనే లూప్ని ఎప్పుడు యూజ్ చేస్తారని చెప్పుకున్నాము, ఎప్పుడు యూజ్ చేస్తారని చెప్పాను? ఏదైనా మనం ఏదైనా ఒక కోడ్ని మనం ప్రింట్ చేసేటప్పుడు ఆ కోడ్ అనేది సీక్వెన్స్లో కనుక మనం ఏం చేయాలంటే సీక్వెన్స్లో కనుక రిపీట్ అనేది చేయాలనుకున్నాము సెవరల్ టైమ్స్, అలా రిపీట్ చేయడానికి మనం ఏం చేస్తామంటే ఈ ఫర్ లూప్ అనే దాన్ని యూజ్ చేస్తాం. అంటే సీక్వెన్స్ అంటే మీ అందరికి చెప్పడానికి ఏం చేశానంటే ఒక స్ట్రింగ్ తీసుకున్నాను. ఈ స్ట్రింగ్లోకి నేను ఏం చేశాను అంటే రవి అని ఒక పేరు తీసుకున్నాను. అంటే ఒక స్ట్రింగ్ తీసుకున్నాను. ఆ స్ట్రింగ్లో ఉన్న ఒక్కొక్క క్యారెక్టర్, అంటే ఈ క్యారెక్టర్ ప్రింట్ చేయడానికి, ఈ క్యారెక్టర్ ప్రింట్ చేయడానికి, ఈ క్యారెక్టర్ ప్రింట్ చేయడానికి, ఈ క్యారెక్టర్ ప్రింట్ చేయడానికి సపరేట్గా మనం కోడ్ రాయకుండా మనం ఏం చేస్తున్నామంటే ఫస్ట్ మనం తీసుకున్న స్ట్రింగ్లో ఉన్న మొదటి దాన్ని, ఆ తర్వాత మరొక దాన్ని, ఆ తర్వాత మరొక దాన్ని, ఇలా ఆర్డర్గా ఒక్కొక్క దాన్ని నేను ప్రింట్ చేసేటట్లు మనం రాయాలి అంటే డైరెక్ట్గా రాయడానికి మనం ఏం చేసామంటే ఒక వైల్ లూప్ని యూజ్ చేసేసి మనం ఏం చేసామంటే మనం తీసుకున్న సీక్వెన్స్ ఆఫ్ ద క్యారెక్టర్స్లో ఫ్రమ్ ద స్టార్టింగ్ నుండి ఎండ్ దాకా ఉన్న కోడ్ని రిపీట్ అనేది చేయడానికి మనం ఏం చేసామంటే ఈ ఫర్ లూప్ అనే దాన్ని యూజ్ చేసేసి మనం ఏం చేసామంటే డ్రా చేయొచ్చు అనేసి నేర్చుకున్నాం. అలానే వైల్ లూప్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తారని చెప్పాము, మనం ఒక కండిషన్ అనేది మనం ఏం చేస్తామంటే స్పెసిఫై చేయడం అనేది చేస్తాం అనమాట. అంటే మన దగ్గర ఉన్న బ్లాక్ ఆఫ్ ద కోడ్కి మనం ఏం చేస్తామంటే ఒక కండిషన్ని స్పెసిఫై అనేది చేస్తాం. ఆ కండిషన్ అనేది ఎన్నిసార్లు అయితే ట్రూ అవుతుందో అన్నిసార్లు మనకి ఏదైతే ఉందో పీస్ ఆఫ్ ద కోడ్, ఆ కోడ్ అనేది ఏమవుతుంది అంటే ఎగ్జిక్యూట్ అవుతుంది అనేది మనం చెప్పాలి అనుకో. అలా చెప్పడానికి మనం ఏం చేస్తామంటే వైల్ లూప్ అనే దాని సహాయంతో వర్క్ చేయవచ్చు అనేసి మనం నేర్చుకున్నాం అనమాట. ఓకేనా? లిటరల్గా మనం అదే నేర్చుకున్నాం అనమాట. ఓకే. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే కంట్రోల్ స్టేట్మెంట్ అని ఒకటి ఉందనమాట. అంటే ఒక లూప్ని కంట్రోల్ స్టేట్మెంట్ అంటే మీ అందరికీ తెలుసు కదా, ఒక ప్రోగ్రాంలో ఎక్కడైతే నేను కంట్రోల్ చేయాలనుకుంటున్నానో, అంటే ఒక ప్రోగ్రామ్ని కంట్రోల్ ఆపరేట్ చేయాలనుకో, అలా ఆపరేట్ చేయడానికి మీ అందరికీ తెలుసు కదా కంట్రోల్ అంటారు అనేసి. అంటే లైక్ ఇప్పుడు మా సతీష్ అనే అబ్బాయిను మా సంజయ్ అనే అబ్బాయి ఇద్దరు కొట్టుకుంటున్నారు అనుకో, మా కళ్యాణ్ అనేవాడు ఏం చేస్తాడు, వెళ్ళేసి వాళ్ళిద్దరిని ఆపాలనుకున్నాడు. వాళ్ళిద్దరిని ఆపాలంటే కంట్రోల్ చేయాలి. అంటే మా వాడు ఏది నొక్కితే, అంటే మన ఇంటికాడ ఏదైనా సరే ఒక రిమోట్ కార్ ఉందనుకో, ఆ రిమోట్ కార్ని మనం ఏం చేస్తాం, ఏది నొక్కగానే వెళ్ళాలంటే వెళ్ళిద్ది, ఆగిపోవాలంటే ఆగిపోయింది. అలా చేయడానికి కంట్రోల్ అనుకోవచ్చు కదా. అంటే మనం ఒక పీస్ ఆఫ్ ద కోడ్ని మనం ఏం చేస్తామంటే ఒక ప్రోగ్రాంలో ఉన్న ఒక పీస్ ఆఫ్ ద కోడ్ని మనం ఏం చేస్తామంటే కంట్రోల్ అనేది చేయడానికి మనం ఏం చేస్తామంటే కొన్ని కాన్సెప్ట్ని యూజ్ చేయడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే కంట్రోల్ అనేది చేయొచ్చు అనమాట. అంటే ఒక ప్రోగ్రామ్ మనం 20 లైన్లు 30 లైన్లతో మనం ఏం చేసాము,
కొన్ని పీస్ ఆఫ్ ద కోడ్స్ మనం ఏం చేసాం క్రియేట్ చేస్తా ఉన్నాం. ఆ పీస్ ఆఫ్ ద కోడ్స్ని మనం కంట్రోల్ అనేది చేయాలి అంటే అలా కంట్రోల్ చేయడానికి ప్రోగ్రామింగ్లో కొన్ని కంట్రోల్ స్టేట్మెంట్స్ని యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు అంటే ఆ పీస్ ఆఫ్ ద కోడ్స్ని మనం ఏం చేయొచ్చు అంటే కంట్రోల్ అనేది చేయొచ్చు అనమాట. అంటే ఒక సీక్వెన్స్లో ఎగ్జిక్యూట్ అవుతున్న కోడ్స్ని మనం ఏం చేయాలంటే కంట్రోల్ అనేది చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే ఇఫ్, ఎలీఫ్, ఎల్స్ అనే ఒక స్టేట్మెంట్స్ని యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు అంటే ఒక సీక్వెన్స్ ఆఫ్ ద కోడ్ని మనం ఏం చేయొచ్చు అంటే ఒక పీస్ ఆఫ్ ద కోడ్ని మనం కంట్రోల్ అనేది చేయొచ్చు అని నేర్చుకున్నాం అనమాట. అలానే వైల్ లూప్, ఫర్ లూప్ సహాయంతో మనం ఏం చేస్తామంటే ఒక బ్లాక్ ఆఫ్ ద కోడ్ని మనం కంట్రోల్ చేయడం అనేది చేసాం. అలానే బ్రేక్, కంటిన్యూ అనే వాటితో కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఈ కంట్రోల్ అనేది చేయొచ్చు అనమాట. అంటే ఏంటిది అనేది తెలుసుకునే ముందు మనం ఏం చేస్తామంటే ఈ లూప్స్లో ఏదైతే ఒక కోడ్ ఉందో ఆ కోడ్ని కంట్రోల్ అనేది చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే బ్రేక్, కంటిన్యూ అనే కొత్త కొత్త కండిషన్స్ తోటి మనం ఏం చేయొచ్చు అంటే కంట్రోల్ స్టేట్మెంట్స్తో మనం ఏం చేయొచ్చు అంటే ఒక లూప్ని మనం ఏం చేయొచ్చు అంటే కంట్రోల్ అనేది చేయొచ్చు అనమాట. అది ఎలా కంట్రోల్ చేస్తారు ఏంటి అనేది చూద్దాం. అంటే నాకు ఇక్కడ దాకా మీ అందరికి కూడా అర్థం కావాల్సింది ఏంటంటే ఒక చిన్న వార్డ్ అనమాట. ఆ ఒక్క వార్డుని చెప్పేసేసి బ్రేక్లోకి వెళ్ళిపోదాం. ఓకే, ఇప్పుడు నేనేం చేశానంటే ఒక పీస్ ఆఫ్ ద కోడ్ అనేది ఉందన్నమాట. నాకు ఒక పీస్ ఆఫ్ ద కోడ్ ఉంది. ఈ పీస్ ఆఫ్ ద కోడ్ నేనేం చేశానంటే 1000 సార్లు అంటే నేను ఒక కండిషన్ చెప్పేసి రాశాను అనమాట. 1000 సార్లు నాకు ఏం కావాలంటే ఈ పీస్ ఆఫ్ ద కోడ్ని నేను రిపీట్ అనేది చేద్దాం అనుకున్నాను. అలా రిపీట్ చేయాలని నేనేం చేశానంటే ఒక వైల్ కండిషన్తో నేనేం చేశానంటే ఒక ప్రోగ్రామ్ అనేది రాశాను. ఆ రాసిన తర్వాత నాకు మధ్యలో ఏం చెప్పాడంటే మా మేనేజర్ వచ్చి 900 సార్లు రాగానే ఆ లూప్ని నాకు ఆపేరా 1000 సార్లు ప్రింట్ చేయకుండా అని చెప్పాడనమాట. అప్పుడు మనం ఆపగలమా ఆపలేమా? సంజయ్, ఐ హ్యావ్ ఏ క్వైరీ. ఏంటిదంటే మా సంజయ్ అనే అబ్బాయి ఏం చేస్తుంటే ఒక వైల్ లూప్ అనే దాన్ని యూజ్ చేశాడు. ఒక వైల్ లూప్ని యూజ్ చేసేసి మా వాడు ఏం చేశాడంటే ఒక వైల్ లూప్ తీసుకున్నాడు అనమాట. ఓకేనా, ఒక వైల్ లూప్ తీసుకున్నాడు. దాంట్లో ఏం చేశాడంటే ఒక కండిషనల్ బ్లాక్ అనేది తీసుకున్నాడు. అంటే ఒక కండిషనల్ బ్లాక్ తీసుకున్నాడు అనమాట. ఒక కండిషనల్ బ్లాక్ తీసుకున్నాడు. ఈ కండిషనల్ బ్లాక్ని మా వాడు ఎన్నిసార్లు చేయమన్నాడంటే 1000 సార్లు మా వాడు ఏం చేయమన్నాడంటే 1000 సార్లు దాన్ని ప్రింట్ అయ్యేటట్లు చెయ్యాలి అని చెప్పాడు అనమాట. వెంటనే మా వాడు ఏం చేశాడంటే ఎగ్జిక్యూట్ చేస్తున్నాడు. 1000 సార్లు అవుతానే ఉంది. మధ్యలో వాళ్ళ మేనేజర్ వచ్చేసేసి అరే నాకు 1000 సార్లు వద్దురా 900 సార్లు ప్రింట్ చేయరని చెప్పాడు. అలా చెయ్యాలి అంటే ఏం చేస్తాడు? చేయగలడా లేడా? కండిషన్ యూజ్ చేసి మనం చేయొచ్చు. యా, మా వాడు ఏం చేశాడంటే ఏదైనా సరే ఒక బ్లాక్ ఆఫ్ ద కోడ్, దాన్ని ఇక్కడ నేను ఉన్నదాన్ని ఏమనుకుంటున్నాను అంటే దీన్ని కండిషనల్ బ్లాక్ అనుకోవట్లేదు, ఈ ప్రోగ్రామ్ కోసం అనుకుంటున్నాను. పీస్ ఆఫ్ ఏ కోడ్ అనుకుంటున్నాను, పీస్ అని రాసుకుంటున్నాను. అంటే ఒక పీస్ ఆఫ్ ద కోడ్ని మనం ఎన్నిసార్లు కావాలంటే సెవరల్ టైమ్స్ ఎగ్జిక్యూట్ చేయాలంటే లూప్ అనే దాన్ని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే మనకి ఎన్నిసార్లు కావాలంటే ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అనేది చేయొచ్చు. అలా ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఆ ఎగ్జిక్యూట్ అవుతున్న దాన్ని కూడా మనం ఏం చేయొచ్చు అంటే కంట్రోల్ అనేది చేయొచ్చు అనమాట. అంటే ఒక పీస్ ఆఫ్ ద కోడ్ని మనం ఎన్నిసార్లు కావాలంటే ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అయ్యేటట్లు చేయవచ్చు. లేకపోతే మనం ఎగ్జిక్యూట్ అవుతున్న కోడ్ని మనం ఏం చేయొచ్చు అంటే కంట్రోల్ అనేది చేయొచ్చు అనమాట. అలా కంట్రోల్ చేయడానికి మనం ఏం చేస్తామంటే కొన్ని కాన్సెప్ట్ని యూజ్ చేసేసి మనం ఏం చేస్తామంటే ఒక పీస్ ఆఫ్ ద కోడ్ని కంట్రోల్ అనేది చేస్తాం. దానిలో మనం ఏం కాన్సెప్ట్ని గురించి నేర్చుకుంటున్నాం అంటే బ్రేక్ అనే ఒక కాన్సెప్ట్ని గురించి యూజ్ చేసి నేర్చుకున్నాం. అంటే మనం ఒక లూప్ అనే దాన్ని యూజ్ చేసేసి ఒక కోడ్ అనేది ఒక ప్రోగ్రామ్ అనేది వర్క్ చేయడం అనేది చేస్తున్నాం. అలా చేస్తూ ఉన్నప్పుడు ఆ లూప్ ద్వారా మనం రన్ అవుతున్న ఆ పీస్ ఆఫ్ ద కోడ్ని కంట్రోల్ అనేది చేయడానికి కొన్ని రకాల లూప్స్ని యూజ్ చేసేసి మనం ఏం చేయొచ్చు అంటే వాటన్నిటిని కూడా ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు మనం వర్క్అవుట్ అయ్యేటట్లు చేయొచ్చు అన్నమాట. అంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఏమని పిలుస్తారంటే దీన్ని కంట్రోల్ స్టేట్మెంట్ని, అంటే ఒక పీస్ ఆఫ్ ద కోడ్ని మనం ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు కంట్రోల్ అనేది చేయడానికి ఒక స్టేట్మెంట్ అనే దాన్ని యూజ్ చేస్తారనమాట. వాటిని ఏమని పిలుస్తారంటే కంట్రోల్ స్టేట్మెంట్స్ అని పిలుస్తారనమాట. అంటే ఒక పీస్ ఆఫ్ ద కోడ్ని కంట్రోల్ చేయడానికి కంట్రోల్ అనేది చేయడానికి మనం ఏం చేస్తామంటే కొన్ని రకాల లూప్స్ని యూజ్ చేసేసి మనం ఏం చేస్తామంటే పైథాన్లో వర్క్ అనేది చేయొచ్చు అనమాట. అలాంటి వాటిని ఏమంటారంటే కంట్రోల్ స్టేట్మెంట్స్ అని పిలవచ్చు అనమాట. అంటే అవి ఎలా ఉండొచ్చు అంటే మనం రాసిన బ్లాక్ ఆఫ్ ద కోడ్ని
1000 సార్లు ప్రింట్ చేయాలంటే 1000 సార్లు ప్రింట్ చేయొచ్చు, లేదా ఒకసారి ప్రింట్ చేయాలంటే ఒకసారి ప్రింట్ చేయొచ్చు, లేదా 900 సార్లు ప్రింట్ చేయాలంటే 900 సార్లు ప్రింట్ చేయొచ్చు. అంటే ఒక పీస్ ఆఫ్ ద కోడ్ని ఒకసారి నుండి మనకు నచ్చినన్ని సార్లు ప్రింట్ చేయడానికి మనం ఏం చేస్తామంటే ఈ కంట్రోల్ స్టేట్మెంట్స్ని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే వర్కౌట్ అయ్యేటట్లు మనం చెయ్యొచ్చు అనమాట. ఓకేనా? ఓకే డన్. ఇప్పుడు మా సంజయ్ అనే అబ్బాయి ఉన్నాడు అనమాట. ఈ సంజయ్ అనే అబ్బాయిని నేనేం చేద్దామంటే కాలేజీకి వెళ్ళమని చెప్దాం అనుకున్నాను. అంటే నేను కాలేజీకి వెళ్ళమంటే వాడు వెళ్తాడు, ఆగిపోరంటే ఆగిపోతాడు. అంటే నేనేం చేశాను, కూర్చొని వాడిని కంట్రోల్ చేస్తాను కదా. అలానే నా దగ్గర ఒక కోడ్ ఉందన్నమాట. సంజయ్ని ఏమనుకున్నాను అంటే ఒక కోడ్ అనుకున్నాను, ఒక పీస్ ఆఫ్ కోడ్ అనుకున్నాను. అంటే ఒక పీస్ ఆఫ్ ద కోడ్ని నేను ఒకసారి కావాలంటే ఒకసారి ఎగ్జిక్యూట్ చేయొచ్చు, లేకపోతే ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్, ఎన్నిసార్లు కావాలంటే ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అనేది చేయాలి అంటే ఒకసారి ఎగ్జిక్యూట్ చేసినా ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ చేయాలని నేనేం చేయాలి, కంట్రోల్ చేయాలి కదా ఆ పీస్ ఆఫ్ ద కోడ్ని. అలా చేయడానికి నేనేం చేస్తాను అంటే కంట్రోల్ స్టేట్మెంట్స్ని యూజ్ చేసేసి ఆ కోడ్స్ని మనం ఏం చేయొచ్చు అంటే వర్కౌట్ అయ్యేటట్లు చేయొచ్చు అనమాట. ఇలా చేయడాన్ని సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఏమని పిలుస్తారంటే కంట్రోల్ స్టేట్మెంట్స్ అని పిలుస్తారు. అంటే ఒక పీస్ ఆఫ్ ద కోడ్ని మనకి ఎన్నిసార్లు కావాలంటే ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ చేయడానికి మనం యూజ్ చేసే వాటిని ఏమని పిలుస్తారంటే కంట్రోల్ స్టేట్మెంట్స్ అని పిలుస్తారు. వాటిల్లో మనం ఈరోజు సెషన్లో ఏం నేర్చుకుంటున్నామంటే ఏం చేసుకుంటున్నామంటే బ్రేక్ అనే ఒక న్యూ కంట్రోల్ స్టేట్మెంట్ గురించి మనం నేర్చుకుంటున్నాం అనమాట. అదేంటి ఏంటిది అనేది చూద్దాం. ఓకేనా? ఓకేనా. ఈరోజు చెప్పిన సెషన్ ఏంటిది అంటే కంట్రోల్ స్టేట్మెంట్ గురించి నేర్చుకుంటున్నాం. అంటే మనం ఒక పీస్ ఆఫ్ ద కోడ్ని సీక్వెన్స్లో ఎగ్జిక్యూట్ అనేది చేస్తా వెళ్తున్నాం. అంటే లైక్ మీకు ఇంకా ఇంకొక ఎగ్జాంపుల్లో చెప్పాలి అనుకున్నాను. ఏం చేశానంటే ఒక సీక్వెన్స్ ఆఫ్ ద కోడ్ తీసుకున్నాను. ఏం తీసుకున్నాను అంటే ఒక స్ట్రింగ్ తీసుకున్నాను. ఆ స్ట్రింగ్లో ఏం చేశానంటే రవి అని ఒక స్ట్రింగ్ తీసుకున్నాను. ఓకేనా? రవి అని ఒక స్ట్రింగ్ తీసుకున్నాను. ఈ స్ట్రింగ్ని నేను ఏం చేశానంటే ఫర్ లూప్ సహాయంతో నేను ఏం చేశానంటే ఎగ్జిక్యూట్ చేస్తా వెళ్తున్నాను. అలా ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు నాకేమైంది, ఫర్ లూప్ కనుక యూజ్ చేశాను అప్పుడు నాకేమైంది, ఆ రవి పేర్లు మొత్తం కూడా నాకేమైంది ప్రింట్ అవుతాయా లేదా, స్టార్టింగ్ వర్డ్ నుండి ఎండ్ వర్డ్ దాకా నాకేమవుతాయి, ప్రతిదీ కూడా ప్రింట్ అవుతా ఉంటుందా లేదా. అలా ప్రింట్ అయ్యేటప్పుడు అంటే ఒక ఫర్ లూప్ని యూజ్ చేసేసి మనం ఏం చేసాము, ఒక స్ట్రింగ్లో ఉన్న సీక్వెన్స్ ఆఫ్ ద క్యారెక్టర్స్ని ప్రింట్ చేస్తా వెళ్తున్నాను. అలా ప్రింట్ చేస్తా వెళ్తున్నప్పుడు ఏ అని అక్షరం రాగానే నాకు రిమైనింగ్ ద కోడ్ అనేది రన్ కాకుండా ఆగిపోవాలి అనుకున్నాను. లేదా వి అనే అక్షరం దాకా రాగానే ఈ సీక్వెన్స్ ఆఫ్ ద కోడ్ నాకు వెంటనే ఆగిపోవాలి అనుకున్నాను. లేదా ఆర్ అనే లెటర్ అయిపోగానే నాకు ఏం కావాలంటే రిమైనింగ్ ద పీస్ ఆఫ్ ద కోడ్స్ ఎగ్జిక్యూట్ కాకుండా నాకు ఆగిపోవాలి అనుకున్నాను. అలా చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే ఒక సీక్వెన్స్లో ఏదైనా ఒక కోడ్ కనుక ఎగ్జిక్యూట్ అవుతా వెళ్తున్నప్పుడు దాన్ని నువ్వు ఎక్కడ కావాలంటే అక్కడ ఆపాలి అంటే అలా ఆపడానికి మనం ఏం చేస్తామంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో పైథాన్లో మనం ఏం చేస్తామంటే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేసి చేస్తాం అనమాట. దాన్ని ఏమంటారంటే కంట్రోల్ స్టేట్మెంట్స్ అని పిలుస్తారు అనమాట. ఓకే డన్. అంటే కంట్రోల్ స్టేట్మెంట్ అంటే ఏంటంటే అందరికి అర్థమైందా, ఒక సీక్వెన్స్లో ఒక కోడ్ ఎగ్జిక్యూట్ అవుతా ఉన్నప్పుడు ఆ సీక్వెన్స్ని నేను బ్రేక్ చేయాలన్నమాట. బ్రేక్ చేసేసి నాకేం కావాలంటే ఆ కోడ్ని ఆగిపోయేటట్లు చేయాలన్నమాట. అలా చేయడాన్ని ఏమంటారంటే కంట్రోల్ స్టేట్మెంట్స్ అని పిలుస్తారు. అంటే నాకు ఇంకా తెలియదు కదా అనుకుని ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను, రియల్ టైం ఎగ్జాంపుల్. నాకేముందంటే ఇక్కడ ఒక రైల్వే ట్రాక్ ఉందన్నమాట. ఆ రైల్వే ట్రాక్లో నాకేమైంది అంటే ఒక ట్రైన్ అనేది ఉందన్నమాట. ఒక ట్రైన్ అనేది ఏమైందంటే వెళ్తా ఉందన్నమాట. ఇలా వెళ్తా ఉన్నప్పుడు నాకేం కావాలనుకున్నానంటే నాకు మధ్యలో ఎవడో ఒక దొంగ వచ్చేసి నాకేం చేశానంటే నా చేతుల్లో ఉన్న రింగ్ కొట్టేసాడు. రింగ్ని కొట్టేసేయగానే నేనేం చేశాను, నేను ఎక్కడో బోగిలో ఏదో 20వ బోగియో 30వ బోగిలో ఉన్నాను. నేను అక్కడ నుండి వెళ్ళి డ్రైవర్కి వెళ్ళేసి డ్రైవర్ అంకుల్ నా రింగ్ కొట్టేసాడు ఒక దొంగ వచ్చేసేసి, నా ట్రైన్ ఆపేసేసి వాడిని పట్టుకోండి అంకుల్ అని చెప్పాలి అనుకో, నేను వెళ్ళి వాడికి చెప్పేలోపు ఏమైద్ది, ఆ దొంగ తీసుకొని కూడా దొబ్బేస్తాడు అనమాట. అంటే ఎప్పుడైనా సరే ఏదైనా ఒక థ్రెట్ జరిగినప్పుడు నా ట్రైన్లో వెంటనే నా ట్రైన్ ఇమీడియట్గా ఆగిపోవాలనుకున్నాను. వెళ్తా ఉన్న ట్రైన్ని ఒక్కసారిగా నేను ఆపేద్దాం అనుకున్నాను. అలా ఆపాలి అంటే నేనేం చేస్తాను, బ్రేక్ అనే ఒక దాన్ని యూజ్ చేసేసి నేనేం చేస్తాను, బ్రేక్ కనుక వేసి పడేసానుకో వెంటనే ఏమైపోయిద్ది, వెంటనే ఆ ట్రైన్ కనుక ఆగిపోయిద్దా లేదా. అంటే ఇలా మనం ఒక ట్రావెల్ అవుతున్న ఒక ట్రైన్ని మనం ఆపాలి అంటే, కంట్రోల్ అనేది చేయాలి అంటే మనం ఒక బ్రేక్ని వాడినట్లే, అలానే ఒక పీస్ ఆఫ్ ద కోడ్ ఒక సీక్వెన్స్లో ఎగ్జిక్యూట్ అవుతున్న ఒక కోడ్ని
మనం ఎక్కడ కావాలంటే అక్కడ ఆపాలి అంటే అలా ఆపడానికి మనం పైథాన్లో ఏం చేస్తామంటే కొన్ని కంట్రోల్ స్టేట్మెంట్స్ని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే మన పీస్ ఆఫ్ ద కోర్స్ని మనం ఏం చేయాలి అంటే స్టాప్ చేయడం కానీ రెజ్యూమింగ్ చేయడం కానీ ఇలాంటివి చేయడానికి మనం ఏం చేస్తామంటే ఈ కంట్రోల్ స్టేట్మెంట్స్ని యూజ్ చేయడం అనేది చేస్తారన్నమాట. అంటే మీ అందరికి కంట్రోల్ స్టేట్మెంట్ అంటే అర్థమైందా? నఫీల్, డూ యూ నో? డూ హ్యావ్ ఎనీ డౌట్? ఓకే. యా, దాంట్లో మనం ఏం చేద్దామంటే వాటిల్లో మనం ఏం చేద్దామంటే ఒక కంట్రోల్ స్టేట్మెంట్ గురించి నేర్చుకుందాం. అది ఏంటిదంటే బ్రేక్ అని పైథాన్లో వాడే ఒక కంట్రోల్ స్టేట్మెంట్. అంటే ఒక సీక్వెన్స్లో ఎగ్జిక్యూట్ అవుతున్న కోడ్ని మనం స్టాప్ చేయాలి అంటే దాన్ని మనం ఏం చేయాలంటే స్టాప్ చేయాలి అనుకున్నాం. ఎక్కడ మనకు నచ్చిన కాడ స్టాప్ చేయాలి అనుకున్నాం. అలా స్టాప్ అనేది చేయడానికి మనం ఏం చేస్తామంటే కంట్రోల్ స్టేట్మెంట్స్ని యూజ్ చేస్తాం. వాటిలో మోస్ట్ పాపులర్గా వేటిని యూజ్ చేస్తారంటే ఈ లూప్స్ కండిషన్లోనే వాడేదన్నమాట కంట్రోల్ స్టేట్మెంట్స్. వాటిల్లో దేన్ని వాడతారంటే బ్రేక్ అనే ఒక కాన్సెప్ట్ గురించి ఈరోజు సెషన్లో నేర్చుకుంటున్నాం. లైక్ మీకు ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మా సంజయ్ అనేవాడు బైక్ మీద వెళ్ళిపోతా ఉన్నాడనమాట. వెళ్తా ఉన్నప్పుడు మధ్యలో నేను ఎదురయ్యానమాట. వెంటనే మా వాడు ఏమయ్యాడు, ఆగిపోవాలనుకున్నాడంటే అప్పుడు మా వాడు ఏం చేస్తాడు, బ్రేక్ అనేది నొక్కగానే బండి అనేది ఆగిపోయిద్దా లేదా? అంటే ఒక సీక్వెన్స్లో వెళ్తున్న ఒక బైక్ని స్టాప్ చేయడానికి మనం ఎలా అయితే స్టాప్ చేసామో అలానే ఒక సీక్వెన్స్లో ఎగ్జిక్యూట్ అవుతున్న ఒక కోడ్ని మనం ఏం చేసామంటే కంట్రోల్ అనేది చేయడానికి మనం ఏం చేసామంటే కొన్ని స్టేట్మెంట్స్ని ఆధారంగా చేసేసుకొని ఆ సీక్వెన్స్లో ఎగ్జిక్యూట్ అవుతున్న కోడ్ని మనం స్టాప్ అనేది చేయొచ్చు అనమాట. అలా చేయడానికి ఏటిని యూజ్ చేస్తారనే దాని గురించి చూద్దాం. అట్లా మోస్ట్ పాపులర్గా దేన్ని యూజ్ చేస్తారంటే ఈ బ్రేక్ అనే కంట్రోల్ స్టేట్మెంట్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు అనమాట. అసలు బ్రేక్ అంటే ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం అన్నమాట. ఓకేనా. బ్రేక్ అంటే ఏంటిదంటే మనం ఒక లూప్ రాసుకున్నాం అనమాట. వైల్ అని ఒక కండిషన్ తోటి నేనేం చేశానంటే ఒక రిపీటింగ్ బ్లాక్ ఆఫ్ ద కోడ్ నేనేం చేశానంటే ఎగ్జిక్యూట్ అనేది చేశాను అనమాట. అంటే నేను వైల్ అనే ఒక లూప్ సహాయంతో నేనేం చేశానంటే ఒక ప్రోగ్రామ్ అనేది రాశాను. దాంట్లో ఒక కండిషన్ కింద మనం ఏం చేస్తాము, వైల్ కండిషన్ కింద మనం ఏం రాస్తాము రిపీటింగ్ బ్లాక్ ఆఫ్ ద కోడ్ అనేది ఉంచుతాం కదా. అంటే మనం వైల్ పక్కన రాసిన కండిషన్ ట్రూ కనుక అయిందనుకో, మనం రాసిన కండిషన్ కనుక సాటిస్ఫై అయిందనుకో, దాని కింద ఉన్న బ్లూ కలర్ ఆఫ్ ద బాక్స్ చూడు, దాన్ని ఏమంటారు, రిపీటింగ్ బ్లాక్ ఆఫ్ ద కోడ్ అంటారు కదా. ఆ రిపీటింగ్ ద బ్లాక్ ఆఫ్ ద కోడ్ అనేది ఏమవుతుంది, మన కండిషన్ ట్రూ ఎన్నిసార్లు అవుతుందో అన్నిసార్లు ఏమవుతుంది, ఆ రిపీటింగ్ బ్లాక్ ఆఫ్ ద కోడ్ ఏమవుతుంది, సెవరల్ టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతా ఉంటుంది అనమాట. ఓకే, అంటే ఒక వైల్ లూప్లో ఉన్న రిపీటింగ్ ద బ్లాక్ ఆఫ్ ద కోడ్ని నేను పర్టికులర్ పాయింట్గా నేనేం చేయాలంటే ఆ లూప్లోండి నేను బయటికి తీసుకురావాలి అనుకున్నాను. అలా తీసుకురావాలంటే ఒక ప్రోగ్రాంలో ఒక రిపీటింగ్ ద బ్లాక్ ఆఫ్ ద కోడ్ అనేది ఎగ్జిక్యూట్ వెళ్తా ఉంది. అలా వెళ్తున్న ఒక ఎగ్జిక్యూట్ వెళ్తున్న ఒక వైల్ కండిషన్కి సంబంధించి ఒక రిపీటింగ్ బ్లాక్ ఆఫ్ ద కోడ్ని నేను సడన్గా ఆ కండిషన్లోని ఆ రిపీట్ అయ్యే కోడ్లోని బయటకు తీసుకురావాలి అనుకున్నాం. అలా తీసుకురావాలి అంటే మనం ఏం చేస్తామంటే బ్రేక్ అనే ఒక కంట్రోల్ స్టేట్మెంట్, లూప్ కంట్రోల్ స్టేట్మెంట్ని యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు అంటే దాంట్లో మనం ఏం చేయొచ్చు అంటే బయటకు అనేది తీసుకురావచ్చు అనమాట. అంటే ఏ ఎగ్జాంపుల్ ద్వారా చెప్పుకోవచ్చు అంటే ఇందాకే మనం చెప్పుకున్నాం, ఒక ట్రైన్ అనేది ఏమవుతుందంటే డ్రైవర్ లేడు, ఆ డ్రైవర్ ఉన్నాడో లేదో నాకు తెలియదు. ఒక ట్రైన్ అనేది ఏమవుతుందంటే ఫాస్ట్గా వెళ్తా ఉంది. మధ్యలో ఏం జరిగారు, కొంత మంచి మా నకిల్కి సంబంధించిన మంచి ఫ్రెండ్స్ వచ్చారన్నమాట. వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే నీట్గా వీటిలో రాబరీస్ చేసుకుంటూ వెళ్తా ఉన్నారు. అలా చేసుకుంటూ వెళ్తున్నప్పుడు మనం మధ్యలో ఒక్కసారిగా నాకేం కావాలనుకుందంటే ఈ ట్రైన్ స్టాప్ అనేది చేద్దాం అనుకున్నాం. అలా స్టాప్ చేయాలంటే మనం ఏం చేస్తాం, బ్రేక్ని కనుక యూజ్ చేయడం ద్వారా వెంటనే ట్రైన్ అనేది ఆగిపోయినట్లు. అలానే ఒక కండిషన్ ఆధారంగా ఒక లూప్ అనేది రాశాను అనమాట. వైల్ లూప్తో నేను ఏం చేశానంటే ఒక కండిషన్ రిపీటింగ్ బ్లాక్ ఆఫ్ ద కోడ్ని నేను క్రియేట్ చేశాను అనమాట. అది ఏమైందంటే నా కండిషన్ సాటిస్ఫై అయిన సార్లు ఏమైందంటే ఆ కింద ఉన్న రిపీటింగ్ బ్లాక్ ఆఫ్ ద కోడ్ అనేది ఏమవుతుందంటే ఎగ్జిక్యూట్ అవుతా ఉంది. అలా ఎగ్జిక్యూట్ అవుతున్న రిపీటింగ్ ద బ్లాక్ ఆఫ్ ద కోడ్లోండి నేనేం చేద్దాం అనుకున్నానంటే ఒక్కసారి దాంట్లోండి నేనేం చేద్దామంటే కోడ్ని బయటకు అనేది తీసుకురావాలి అనుకున్నాను, ఎగ్జిట్ చేసేసి. అలా ఎగ్జిట్ చేసేసి మనం ఒక కోడ్ని కనుక బయటకు తీసుకురావాలి అంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఏమి యూజ్ చేస్తారంటే, పైథాన్ ఇండస్ట్రీలో ఏమి యూజ్ చేస్తారంటే బ్రేక్ అనే ఒక స్టేట్మెంట్ని యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు అంటే ఒక ప్రోగ్రాంలో నుండి ఒక లూప్లో ఉన్న రిపీటింగ్ బ్లాక్ ఆఫ్ ద కోడ్లో ఎగ్జిక్యూట్ అవుతున్న ఒక కోడ్ని మనం ఏం చేయొచ్చు అంటే
ఎగ్జిట్ అనేది చేయడానికి మనం ఏం చేస్తామంటే ఈ బ్రేక్ అనే ఒక ఫంక్షన్ యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు అంటే దాంట్లోనే మనం ఏం చేయొచ్చు అంటే బయటికి తీసుకురావచ్చు అనమాట. అలాంటి పర్పస్లో మనం ఏం చేస్తామంటే ఈ బ్రేక్ అనే కంట్రోల్ స్టేట్మెంట్ని యూజ్ చేస్తాం అనమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఈ ఒక్క ముక్క అర్థమైతే ఒక ఎగ్జాంపుల్ తీసుకొని వెళ్ళిపోదాం. ఎవరికైనా సరే డౌట్ ఉందా బ్రేక్ అంటే? ఒక లూప్ స్టేట్మెంట్ అనేది రాశాను. ఆ లూప్ స్టేట్మెంట్లో నుండి ఒక కోడ్ అనేది ఏమైందంటే నంబర్ ఆఫ్ టైమ్ సీక్వెన్స్లో నాకు ఏమైందంటే ఎగ్జిక్యూట్ అయ్యి వెళ్ళిపోతా ఉంది. అలా ఎగ్జిక్యూట్ అవుతూ వెళ్తా ఉన్న కోడ్ని నేను సడన్గా ఎగ్జిక్యూట్ కాకుండా స్టాప్ అనేది చేయాలి అనుకున్నాం. అలా చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే బ్రేక్ అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు అంటే దాంట్లోనే మనం ఏం చేయొచ్చు అంటే కోడ్ని బయటకు అనేది తీసుకురావచ్చు అనమాట. అలా రాయడానికి మనం ఏం చేస్తామంటే బ్రేక్ అనే ఒక కంట్రోల్ స్టేట్మెంట్ని యూజ్ చేస్తాం అనమాట. ఓకేనా? ఓకే. దాని యొక్క సింటాక్స్ ఎలా ఉంటుందంటే ఈ బ్రేక్ అనే స్టేట్మెంట్ బ్రేక్ చేయాలి అనుకో ఒక రిపీటింగ్ బ్లాక్లో నుండి ఏం చేయాలి అంటే దానికోసం మనం ఏం చేయాలంటే ఒక కండిషన్ అనేది మేక్ చేయాలన్నమాట. అంటే ఎప్పుడైతే మనం ఒక కండిషన్ రాయాలంటే దేని సహాయంతో రాస్తాము? ఇఫ్ అనే కీవర్డ్తో రాయొచ్చు, అలా లేకపోతే ఎలీఫ్ అనే ఒక కండిషన్తో రాయొచ్చు, లేదా ఎల్స్ అనే దాంతో రాయొచ్చు అని మనకు తెలుసు కదా. మోస్ట్ పాపులర్గా దేంతో యూజ్ చేస్తారు? ఇఫ్తో యూజ్ చేస్తారు కదా. అంటే నేను ఒక కండిషన్ మేక్ చేశాను. ఎప్పుడైతే ఒక కండిషన్ నేను రాశానో ఆ కండిషన్ సాటిస్ఫై ఎప్పుడైతే అవుతుందో ఆ అయిన వెంటనే నాకు ఏం కావాలంటే నా మెయిన్ లూప్లో నుండి ప్రోగ్రామ్ అనేది స్టాప్ అవ్వాలి అనేది చెప్పడానికి మనం ఏం చేస్తామంటే బ్రేక్ కంట్రోల్ స్టేట్మెంట్ అనే దాన్ని యూజ్ చేస్తాం అనమాట. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఇప్పుడు మీరు కనుక చూసారంటే ఇక్కడ ఎగ్జాంపుల్లో ఫర్ అని ఐటమ్ ఇన్ సీక్వెన్స్ అని రాసేసి దాని కింద ఒక బ్లూ బాక్స్ అనేది ఉంది. అంటే ఆ కింద ఉన్న బ్లూ బాక్స్, ఆ కింద ఉన్న లైన్స్, ఆ బాక్స్ మొత్తాన్ని ఏమంటారంటే రిపీటింగ్ బ్లాక్ ఆఫ్ ద కోడ్ అని పిలుస్తాం. అంటే నా దగ్గర ఒక కోడ్ అనేది ఉంది. ఆ కోడ్ అనేది ఏమవుతుంది? ఫర్ అనేది వాడేందుకు సీక్వెన్స్లో ఫ్రమ్ ద బిగినింగ్ నుండి ఎండ్ అయ్యే వరకు ఏమవుతుంది? ఎగ్జిక్యూట్ అయ్యి వెళ్ళిపోతూ ఉంటుంది. అలా ఎగ్జిక్యూట్ అయ్యి వెళ్ళిపోతూ ఉంది. అంటే సపోజ్ దట్ మీకు ఇంకా చెప్పాలి అంటే రవి అని నాకు ఒక కోడ్ ఉందన్నమాట. ఈ కోడ్లో మొదటి క్యారెక్టర్ నుండి లాస్ట్ క్యారెక్టర్ వరకు నాకు ఏం కావాలనుకున్నా అంటే వరుసగా ఈ కోడ్ అనేది సీక్వెన్స్లో నాకు ఎగ్జిక్యూట్ అవ్వాలి అని చెప్పాను. అలా ఎగ్జిక్యూట్ చేయాలంటే మనం ఏం చేసాము? ఫర్ అనే ఒక లూప్ సహాయంతో మనం ఏం చేసాము? సీక్వెన్స్లో మనం ఏం చేసాము? ఒక్కొక్క లెటర్ని నేను ఏం చేశాను అంటే ఎగ్జిక్యూట్ అవుతా మనం ఏం చేసామంటే ఒక ప్రోగ్రామ్ అనేది డిజైన్ చేశాను. ఓకేనా? అప్పుడు నాకు ఏమైందంటే ఇక్కడ ఉన్న బ్లాక్ ఆఫ్ ద కోడ్ అనేది ఏమైందంటే సీక్వెన్స్లో ఎగ్జిక్యూట్ చేసుకుంటా వెళ్తా ఉంది అనుకున్నాను. ఎగ్జిక్యూట్ చేసుకుంటా వెళ్తా ఉంది. దీన్ని నేను సడన్గా నాకేం కావాలంటే ఏ అనే లెటర్ రాగానే నాకేం కావాలనుకున్నా అంటే ఈ కోడ్ అనేది నెక్స్ట్ లైన్ ఆఫ్ ద కోడ్ని ఎగ్జిక్యూట్ కాకుండా నాకేం చేయాలంటే ఎగ్జిట్ అనేది చేయాలి అనుకున్నా. అలా ఎగ్జిట్ అనేది చేయాలి అంటే ఎలా యూజ్ చేస్తామంటే అంటే మీ అందరికి అర్థమైందా? ఒక రవి అని ఒక కోడ్ అనేది నా దగ్గర ఉందన్నమాట. రవి అని ఒక లెటర్స్ నేనేం చేద్దాం అనుకున్నా అంటే ఒక స్ట్రింగ్ ఉంది. ఆ స్ట్రింగ్లో ఉన్న క్యారెక్టర్స్ అన్నిటిని నేనేం చేద్దామంటే ఎగ్జిక్యూట్ చేద్దాం అనుకున్నాం. దానికోసం నేను ఫర్ లూప్ వాడగల నాకు ఏమైందంటే ఆర్ అనే వర్డ్ ఎగ్జిక్యూట్ అవ్వడం, తర్వాత ఏ అనే వర్డ్, తర్వాత ఐ అనేది ఎగ్జిక్యూట్ అవుతా వెళ్తుంది. నాకు వెంటనే నాకు ఏం కావాలనుకున్నా అంటే ఏ అనేది రాగానే వి అనే లెటర్ నాకు ఎగ్జిక్యూట్ అవ్వకూడదు. వెంటనే నా కోడ్ అనేది ఏం కావాలంటే ఈ ఫర్ లూప్ అనేది ఆగిపోవాలి అనుకున్నాను. నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద కోడ్ని నాకు ఎగ్జిక్యూట్ చేయకుండా ఆగిపోవాలి అనుకున్నాను. అలా చేయాలి అంటే దేన్ని యూజ్ చేస్తామంటే అలా వర్క్ చేయడానికి మనం ఏం చేస్తామంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో కంట్రోల్ స్టేట్మెంట్స్ అనే వాటిని యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు అంటే ఎగ్జిక్యూట్ అనేది చేయొచ్చు అనమాట. అలా చేయాలంటే దానికోసం మోస్ట్ పాపులర్గా దేన్ని యూజ్ చేస్తారంటే బ్రేక్ అనే ఒక లూప్ కంట్రోల్ స్టేట్మెంట్ని యూజ్ చేయడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఒక సీక్వెన్స్లో ఎగ్జిక్యూట్ అవుతున్న కోడ్లో ఉండి మనం ఎక్కడ కావాలంటే అక్కడ దాన్ని ఎగ్జిట్ అనేది చేయడానికి మనం ఏం చేస్తామంటే ఈ బ్రేక్ అనే లూప్ కంట్రోల్ స్టేట్మెంట్ని యూజ్ చేసేసి మనం ఏం చేయొచ్చు అంటే ఆ కోడ్ని మనం వెంటనే ఏం చేయొచ్చు అంటే స్టాప్ అనేది చేయొచ్చు అనమాట. అలా చేయడానికి ఈ బ్రేక్ అనే లూప్ కంట్రోల్ స్టేట్మెంట్ని యూజ్ చేస్తారు. యాక్చువల్గా ఈ బ్రేక్ అనేది కనుక యూజ్ చేయాలంటే మనం ఏం చేయాలంటే వెంటనే బ్రేక్ని పెట్టగానే అయిపోదు. ఆ బ్రేక్ పైన మనం ఏం చెప్పాలి అంటే ఒక కండిషన్ అనేది చెప్పాలన్నమాట. ఎప్పుడైతే మనం చెప్పిన కండిషన్ అనేది మనకేమవుతుందంటే మనం ఏదైతే కండిషన్ చెప్పామో ఆ కండిషన్ ఏం చేస్తుందంటే ఫర్ లూప్లో ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు ఆ కండిషన్ ఏమవుతుందంటే చెక్ చేసుకుంటా వెళ్తుంది అనమాట. ఎప్పుడైతే మన ఫర్ లూప్లో ఉండి సీక్వెన్స్లో కోడ్ ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుందో
మనం ఈ బ్రేక్ కార్డ్ రాసిన కండిషన్ ఎప్పుడైతే సాటిస్ఫై అవుతుందో వెంటనే ఏమవుతుందంటే మన కోడ్ అనేది వెంటనే స్టాప్ అయిపోవడం అనేది జరిగింది అనమాట. అంటే దట్ మీన్స్ ఒక లూప్ అనేది రాసుకున్నాను. ఆ లూప్ అనేది ఎప్పుడైతే స్టాప్ అవ్వాలి అని చెప్తున్నామో ఆ స్టాప్ అవ్వాలి అంటే దానికోసం మనం ఏం చేస్తామంటే ఒక కండిషన్ అనేది స్పెసిఫై చేస్తాం. ఎప్పుడైతే మనం ఒక బ్రేక్ స్టేట్మెంట్కి ఒక కండిషన్ని సాటిస్ఫై చేసి చెప్తామో కోడ్కి, వెంటనే ఏమైందంటే ఎప్పుడైతే మన కండిషన్ సాటిస్ఫై అయిందో వెంటనే రిపీట్ అవుతున్న కోడ్ కాస్త ఏమైందంటే స్టాప్ అయిపోయి దాంట్లో నుండి బయటకు అనేది వస్తుందన్నమాట. ఇలా చేయడాన్ని ఏమని పిలుస్తారంటే లూప్ కంట్రోల్ స్టేట్మెంట్ అని పిలుస్తారు. అంటే ఒక సీక్వెన్స్లో ఎగ్జిక్యూట్ అవుతున్న ఒక కోడ్లో సర్టైన్ క్యారెక్టర్స్ అనేది మనం స్టాప్ అనేది చేయాలి అనుకుంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే బ్రేక్ అనే ఒక లూప్ కంట్రోల్ స్టేట్మెంట్ని యూజ్ చేసేసి మనం ఏం చేస్తామంటే ప్రోగ్రామ్ అనేది రాస్తాం. అలా రాయాలి అంటే మనం ఏం చేయాలంటే ఒక కండిషన్ అనేది ఒక కండిషనల్ స్టేట్మెంట్ అనేది రాయాలి. దాని కింద మనం ఏం చెప్పాలి అంటే పీస్ ఆఫ్ ద కోడ్లో మనం ఏం చెప్పాలి అంటే బ్లాక్ ఆఫ్ ద కోడ్లో బ్రేక్ అని ఇవ్వడం ద్వారా మనకి ఏమైందంటే ఆ కోడ్ని వెంటనే మనం స్టాప్ అనేది చేయొచ్చు అనమాట. ఓకేనా? ఇది ఎలా చేస్తారు, ఎలా వర్క్ అవుతుంది అనే దాని గురించి మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ తీసేసుకొని దాని ద్వారా ఈ స్టేట్మెంట్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఓకేనా? ఓకే. దానికోసం మనం ఏం చేద్దామంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. నా దగ్గర ఒక కోడ్ ఉందనమాట. ఏం కోడ్ ఉంది అంటే నాకు ఒక కోడ్ ఉందనమాట. లైక్ స్క్రీన్ మీద మీరు కనుక చూస్తే ఇక్కడ ఎలా అయితే ఉందో ఆ కోడ్ ఉందనమాట. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఒక సీక్వెన్స్లో నాకు నంబర్స్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలన్నమాట. ఎక్కడ దాకా ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే నాకు ఏం కావాలి అనుకున్నాను అంటే ఒక కోడ్ తీసుకున్నాను. లైక్ మీ అందరికి అర్థం కావడం కోసం డైరెక్ట్ రాస్తున్నాను. నాకు సీక్వెన్స్లో ఒక నెంబర్స్ తీసుకున్నాను. ఎంత తీసుకున్నాను అంటే 10 అని తీసుకున్నాను అనమాట. ఓకేనా? ఈ 10 అనే నెంబర్ దాకా నాకు ఏం కావాలనుకున్నంటే ఒక్కొక్క నెంబర్ అనేది నాకు అప్ టు 10 కాకుండా బిఫోర్ ద నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ వరకు నాకు ఏం కావాలనుకున్నానంటే వరుసగా నాకు ఎగ్జిక్యూట్ కావాలి అనుకున్నాను. అంటే ఇప్పుడు నాకు ఏమనుకున్నానంటే ఒక నెంబర్ తీసుకున్నాను. ఎంత 10 అని ఒక నెంబర్ తీసుకున్నాను. ఈ నెంబర్కి ముందర ఉన్న నెంబర్స్ ఏవైతే ఉన్నాయో బిఫోర్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఆ నెంబర్స్ అన్నీ కూడా నాకు ఏం కావాలనుకున్నంటే ఒక సీక్వెన్స్లో నాకు ఏం కావాలంటే ఒక సీక్వెన్స్లో నాకు వరుసగా ఒక్కొక్క నెంబర్ అనేది నాకు ఎగ్జిక్యూట్ కావాలి అనుకున్నాను. అలా ఎగ్జిక్యూట్ కావాలనుకో అప్పుడు నేను ఏం చేస్తాను మీ అందరికీ తెలుసు కదా, ఫర్ లూప్ సహాయంతో మనం ఏం చేయొచ్చు అంటే రాయొచ్చు అని మీరే చెప్పారు కదా అనేసి నేను ఎలా రాస్తాము, ఫర్ లూప్లోనే రేంజ్ ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేయడం ద్వారా రాయొచ్చు అని మీకు తెలుసు కదా. అప్పుడు నేను ఏం చేశాను అంటే ఫర్ అని పెట్టి ఒక ఐటమ్ నేమ్ రాశాను. ఏమని రాశాను అంటే ఐ అని రాశాను. ఇన్ రేంజ్ ఆఫ్ 10 అని పెట్టాను. అంటే 10 లోపు ఉన్న నెంబర్స్ అన్ని నాకు ఎగ్జిక్యూట్ కావాలని చెప్పాను. తర్వాత నేను ఏం చేశాను ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి ఐ అని ఇచ్చేసి నేను ఏం చేశానంటే ఇక్కడికి వెళ్ళి కోడ్ని రన్ చేసి చూశాను. అప్పుడు నాకేమైంది, నేను తీసుకున్న నెంబర్ ఎంత 10 కదా, ఆ 10 లోపల ఉన్న రిమైనింగ్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో 9 వరకు ప్రతి నెంబర్ కూడా నాకు ఏమైంది వరుసగా ప్రింట్ అవ్వడం అనేది జరిగిపోయిందా లేదా. ఓకే. ఇప్పుడు నాకు ఏం కావాలనుకున్నా అంటే ఇదే కోడ్ నేను రన్ చేసి వదిలేస్తాను. ఇదే కోడ్ నాకు ఏం కావాలంటే 2 అనే నంబర్కి రాగానే నా కోడ్ అనేది 3, 4, 5, 6, 7, 8, 9 అనే నంబర్స్ ఏవైతే ఉన్నాయో సీక్వెన్స్లో ఎగ్జిక్యూట్ అవ్వాల్సిన నంబర్స్, ఆ నంబర్స్ ఎగ్జిక్యూట్ అవ్వకుండా 2 అనేది రాగానే నాకు ప్రోగ్రామ్ అనేది ఆగిపోవాలన్నమాట. వెంటనే నాకు ఏం కావాలంటే ఈ సీక్వెన్స్లో ఎగ్జిక్యూట్ అవుతున్న కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్ అనేది నాకు ఎక్కడికి రావాలంటే 2 అనే నెంబర్ ప్రింట్ అయిపోగానే నాకు వెంటనే ఆగిపోవాలన్నమాట. అలా ఆగిపోవాలి అంటే మనం ఎలా రాస్తాము అనే దాని గురించి ఇప్పుడు మనం నేర్చుకుంటున్నాం అనమాట. అర్థమైందా? అలా రాయాలి అంటే మనం ఏం చేస్తామంటే ఒక కండిషన్ ఆధారంగా మనం ఏం చేయొచ్చు అంటే దాన్ని స్టాప్ అనేది చేయొచ్చు అనమాట. అలా చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే లూప్ కంట్రోల్ స్టేట్మెంట్లో ఉన్న ఒక ఫర్ అనే ఒక లూప్ సహాయంతో మనం ఏం చేస్తామంటే ఎగ్జిక్యూట్ అనేది చేస్తాం అనమాట. అలా ఎగ్జిక్యూట్ చేయాలంటే ఏం చేయాలని చెప్పాను, మీ అందరికి చెప్పాను కదా ఆల్రెడీ. ఏం చేయాలని చెప్పాను ఒక సీక్వెన్స్లో ఒక నంబర్స్ ఎగ్జిక్యూట్ అవుతా ఉన్నాయి. సీక్వెన్స్లో ఒక నంబర్స్ అన్ని ఎగ్జిక్యూట్ అవుతా ఉన్నాయి. ఒక సీక్వెన్స్లో నాకు ఏం వచ్చిందంటే ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ వెళ్తా ఉంది సీక్వెన్స్లో నంబర్స్. అలా వెళ్తా ఉన్నప్పుడు మధ్యలో మనకి ఒక నెంబర్ కానీ నాకు ఏం కావాలంటే ఆ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ కాకుండా ఆగిపోవాలి అనుకున్నాం. అలా ఆగిపోవాలంటే అప్పుడు ఏం చేయాలి మనం ఏం చేయాలి, లూప్ కంట్రోల్ స్టేట్మెంట్ అనే దాన్ని యూజ్ చేయాలన్నమాట.
లూప్ కంట్రోల్ స్టేట్మెంట్ యూజ్ చేయాలంటే దాంట్లో మనం మోస్ట్ పాపులర్గా దేన్ని యూజ్ చేస్తారు అనుకున్నాము, బ్రేక్ అనే ఒక లూప్ కంట్రోల్ స్టేట్మెంట్ని వాడతామని చెప్పాం. ఓకేనా, ఈ బ్రేక్ అనేది వాడాలంటే దానికి సింటాక్ ఏంది. బ్రేక్ అనేది కనుక మనం వాడాలంటే ఏం చేస్తాం, ఒక లూప్ అనేది రాసుకుంటున్నాము. ఆ లూప్ ఎప్పుడైతే మనకి స్టాప్ అవ్వాలనుకుంటున్నామో ఆ స్టాప్ అయ్యాక అది ఏం రాయాలి, బ్రేక్ అని పెట్టేసి ఆ బ్రేక్ పైన మనం ఏం చేయాలి, కండిషన్ అనేది స్పెసిఫై చేయాలి. కండిషనల్ స్టేట్మెంట్ అనేది ఒకటి ఏం చేయాలి, స్పెసిఫై అనేది చేయాలి కదా కండిషనల్ స్టేట్మెంట్. అలా స్పెసిఫై చేయాలంటే ఎలా చేస్తామనేది చూద్దాం. ఓకేనా, ఫర్ అని రాసి దాని కింద ఏం చేయాలంటే ఒక కండిషనల్ స్టేట్మెంట్ చెప్పి దాని కింద బ్రేక్ అని చెప్పి దాని కింద మనం ఏం చేయాలి, బ్లాక్ ఆఫ్ ద కోడ్ అనేది ఇవ్వాలన్నమాట. బ్లాక్ ఆఫ్ ద కోడ్ని ఉంచాలన్నమాట. ఓకేనా, ఓకే దా అలా రాయాలంటే సింటాక్స్ చూద్దాం. ఓకేనా, ఓకే దా ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశాను, స్టాప్ చేద్దాం అనుకున్నా. అలా స్టాప్ చేయాలంటే ఎక్కడ నాకు స్టాప్ అవ్వాలి అనుకున్నాను, ఎక్కడ నాకు 2 అనే నెంబర్ దగ్గర ఆగిపోవాలనుకున్నా. 2 అనే నెంబర్ దగ్గర ఆగిపోవాలంటే మనం కండిషన్ రాయాలి కదా. ఇఫ్ అని రాసి కండిషన్ రాశాను. ఏమని రాశాను, ఐ అనే నాకేముంటుంది, ఐ అని ఒక వేరియబుల్ ఉంది. ఆ వేరియబుల్ వాల్యూ 2 అనేది రాగానే నాకు ఆగిపోవాలని చెప్పాను. తర్వాత నేను ఏం చేశాను, ఇక్కడికి వెళ్ళి బ్రేక్ అని పెట్టాను అనమాట. బ్రేక్ అని పెట్టేసి నేను ఏం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూశాను. వెంటనే నాకు అప్పుడు ఏమైందంటే నా కోడ్ ఏదైతే ఉందో సీక్వెన్స్లో ఎగ్జిక్యూట్ అవుతున్న కోడ్ వెంటనే 2 అనే నెంబర్ రాగానే వెంటనే ఏమైందంటే ఆగిపోవడం అనేది జరిగిపోయింది అనమాట. ఇలా చేయడాన్ని ఏమంటారంటే లూప్ కంట్రోల్ స్టేట్మెంట్ అని పిలుస్తారు. అంటే నాకు అవేంటియో తెలియదు, ఒకసారి మన కోడ్లోకి వెళ్ళేసి ఇక్కడ ఉన్న కోడ్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. నాకు ఇక్కడ ఒక కోడ్ ఉంది. ఆ కోడ్ని ఏమని పిలుస్తారంటే దాంట్లో నేను ఏం చేశానంటే బ్రేక్ అని పెట్టాను. అంటే ఒక సీక్వెన్స్లో ఒక 10 అనే నెంబర్ వరకు ఎగ్జిక్యూట్ అవుతున్న ఒక కోడ్ తీసుకున్నాను. ఆ కోడ్లో నేను ఏం చెప్పానంటే 2 అనే నెంబర్కి రాగానే నాకు ఏం కావాలంటే ఆ కోడ్ అనేది ఆగిపోవాలి అనుకున్నాను. అలా ఆగిపోవాలి అంటే బ్రేక్ అని మధ్యలో ఏదో పెట్టారు. ఇలా ఈ కోడ్ని ఇలా రాయడం ద్వారా ఏమైందంటే మనకి 2 అనేది రాగానే ఏమైందంటే మన కోడ్ అనేది ఆగిపోయింది. అలా ఆగిపోవాలంటే కంప్యూటర్ ఎలా అర్థం చేసుకుంటుంది, అది ఎలా అవుతుంది అనే దాని గురించి మనం ఏం చేద్దామంటే డీటెయిల్డ్గా అనేది నేర్చుకున్నాం. నాకు ఇక్కడ ఒక కోడ్ ఉంది, ఆ కోడ్కి మీనింగ్ ఏంటిది అనేది ఒకసారి మనం తెలుసుకొని ఈ బ్రేక్ స్టేట్మెంట్ గురించి ఒక అవేర్నెస్ అనేది తెచ్చుకున్నాం. ఓకే దాంట్లో ఈ కోడ్లో ఫస్ట్ లైన్ కనుక ఏం చూస్తుందంటే ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 10 కాలం అని పెట్టాడు. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఫర్ అనే ఒక లూప్ వాడాను అంటే దాని మీనింగ్ ఏంది, ఒక పీస్ ఆఫ్ ద కోడ్ ఏదైతే ఉందో దాన్ని ఏం చేస్తుందంటే సీక్వెన్స్లో నేను ఏం చేస్తుందంటే రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ చేయడం అనేది చేస్తుంది అనమాట. అంటే ఒక ఫర్ అనే లూప్ కనుక వాడాను కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి. ఆ క్యారెక్టర్స్ ఏం కావాలి, సీక్వెన్స్లో ఎగ్జిక్యూట్ అనేది కావాలన్నమాట. రేంజ్ ఆఫ్ అని పెట్టాను, దాంట్లో ఎంత పెట్టాను, 10 అని పెట్టాను. అంటే మనం ఒక సీక్వెన్స్లో నంబర్స్ని తీసుకుంటున్నాం. ఏ నెంబరు, 10 అనే నెంబర్ తప్ప దాని ముందర ఉన్న ప్రతి నెంబర్ అనేది నాకు ఏం కావాలంటే ఎగ్జిక్యూట్ అవ్వాలి అని చెప్పాను. అలా ఎగ్జిక్యూట్ అవ్వడానికి నేను ఏం చేశానంటే ఐ అనే ఒక వేరియబుల్ తీసుకొని దాంట్లో ఒక్కొక్క నెంబర్ని స్టోర్ చేసుకుంటా నేను ఏం చేశానంటే వన్ బై వన్ ఒక్కొక్క నెంబర్ స్టోర్ చేసుకుంటున్నాను, ఒక్కొక్క నెంబర్ ఒక నెంబర్ని స్టోర్ చేసుకుంటున్నాను, ఒక నెంబర్ని ఎగ్జిక్యూట్ చేస్తా వెళ్తున్నాను. అలా చేయడానికి నేను ఏం చేశానంటే ఫర్ అనే ఒక లూప్ అనేది రాశాను. అంటే దాని మీనింగ్ ఏంటి, ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 10 అంటే రేంజ్ ఆఫ్ 10 అంటే 10 లోపల ఉన్న నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా నేను ఏం చేద్దామంటే సీక్వెన్స్లో ఒక్కొక్క నెంబర్ని నేను ఏం చేద్దామంటే ఐ అనే వేరియబుల్లో స్టోర్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేద్దామనేసి ఆ లైన్ అనేది రాశాను అనమాట. ఆ లైన్కి మీనింగ్ ఏంటంటే అదనమాట. తర్వాత లైన్ ఏం రాశాను చూద్దామా. ఈ కోడ్లో ఏం రాశాను, ఇఫ్ ఐ ఈక్వల్ టు 2 అని రాశాను అనమాట. అంటే ఏంటిది, మనం ఫస్ట్ ఏ నెంబర్ తీసుకున్నాను, ఐలో ఫస్ట్ సీక్వెన్స్లో ఏ నెంబర్ తీసుకున్నాను, సీక్వెన్స్లో నేను ఏం తీసుకున్నాను, రేంజ్ ఆఫ్ 10 అనుకున్నాను. రేంజ్ ఆఫ్ 10 అంటే ఏంటి, 0 నుండి 9 వరకు. ఫస్ట్ మనం ఎంతవరకు కోడ్ అనేది ఎగ్జిక్యూట్ కాలేదు కదా, దాంట్లో సీక్వెన్స్లో మొదటి నెంబర్ ఏంది, 0 కాబట్టి ఐ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను. దాంట్లో ఏం చేశాను అంటే 0 అనే నెంబర్ని స్టోర్ చేసుకున్నాను అనమాట. అంటే రేంజ్ ఆఫ్ 10లో ఐ అంటే ఫస్ట్ ఏం చేస్తుందంటే మనం తీసుకున్న నెంబర్ సీక్వెన్స్లో 0 నుండి 9 వరకు నెంబర్స్ అన్నీ కూడా ఆర్డర్లో రాసుకోవడం అనేది చేసింది కంప్యూటర్. దాంట్లో ఫస్ట్ ఏం చేసిందంటే ఫస్ట్ నెంబర్ ఏది, 0.
ఆ 0 అనే నంబర్ని ఏం చేస్తుందంటే ఐ అనే ఒక వేరియబుల్ తీసుకొని దాంట్లో స్టోరేజ్ అనేది చేసుకుంటుంది అనమాట. ఓకే, ఫస్ట్ లైన్ మీనింగ్ అర్థమైపోయింది. తర్వాత లైన్ ఏం రాసామంటే ఇఫ్ ఐ ఈక్వల్ టు 2 అని రాసేసాం అనమాట. ఐ ఈక్వల్ టు 2 అని రాసేసాం అనమాట. కాలన్ అని పెట్టాను. అంటే దాని మీనింగ్ ఏంటంటే మనం ఐ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాం కదా, దాంట్లో వాల్యూ అనేది 2 అనే కండిషన్ అనేది సాటిస్ఫై అవుతుందా లేదా అనేది చెప్పానమాట. అంటే ఆ కండిషన్ సాటిస్ఫై అయ్యిందా లేదా అనేది ఒక కండిషన్ చెప్పాను అనమాట. ఇఫ్ అని రాసానంటే ఒక కండిషనల్ స్టేట్మెంట్ కదా, అంటే మనకి ఎగ్జిక్యూట్ అవుతున్న కోడ్ అనేది ఏం కావాలంటే ఈ కండిషన్ ఆధారంగా తర్వాత లైన్ ఆఫ్ ద కోడ్ నాకు ఎగ్జిక్యూట్ కావాలి అని చెప్పాను. అంటే మనం ఫస్ట్ తీసుకున్న నెంబర్ అంతా 0, అంటే ఐ విలువ 2 ఉందా లేదా అనేది ఒక కండిషన్ తీసుకున్నాను అనమాట. ఆ కండిషన్ ఆధారంగా ఉందా లేదా, లేదు కదా, అందుకని నాకు ఏమైందంటే ఫాల్స్ అని వచ్చేసింది అనమాట. ఓకే దట్. ఆ తర్వాత ఎప్పుడైతే ఫాల్స్ వస్తుందో దాని కింద రాసిన బ్లాక్ ఆఫ్ ద కోడ్ అనేది ఏమవుతుంది, డినై అయిపోతుంది, తర్వాత లైన్లోకి వెళ్ళిపోతుంది. వెంటనే నాకు ఏమైందంటే బ్రేక్ అనేది మనం రాసిన కండిషనల్ స్టేట్మెంట్ యొక్క బ్లాక్ ఆఫ్ ద కోడ్ అనమాట. అందుకని అది ఎగ్జిక్యూట్ అవ్వలేదు. వెంటనే ఏం జరిగింది, మన కోడ్ అనేది ఎక్కడికి వెళ్ళిపోయింది, నెక్స్ట్ లైన్లోకి వెళ్ళిపోయింది. నెక్స్ట్ లైన్ ఏంది, ప్రింట్ ఆఫ్ ఐ. ప్రింట్ ఆఫ్ ఐ అంటే ఏంది, ఐ అనే వేరియబుల్లో ఏదైతే స్టోరేజ్ అయిందో ఆ వాల్యూని ప్రింట్ చెయ్యి అని చెప్పాను. చెప్పగానే ఏమైంది, ఐ అనే వేరియబుల్లో ఎంత ఉంది, వాల్యూ 0 ఉంది కాబట్టి ఆ వాల్యూ అనేది అవుట్పుట్లో 0 అనే దాన్ని ప్రింట్ చేయడం అనేది జరిగిపోయింది అనమాట. ఎప్పుడైతే ఈ నెంబర్ ప్రింట్ అయిపోయిందో వెంటనే ఏమైందంటే ఐ వాల్యూ నేను ప్రింట్ చేశాను అనేసి వెంటనే ఏం చేసిందంటే కంప్యూటర్కి వెళ్ళి ఫర్ లూప్కి చెప్పేసింది అనమాట. వెంటనే మన కోడ్ అనేది ఏమైందంటే వెంటనే ఫర్ లూప్ దగ్గరికి వెళ్ళిపోయింది అనమాట. వెళ్ళిపోగానే ఏం జరిగిందనేది చూద్దాం. మళ్ళీ ఇందాక ఏమైంది, 0 వాల్యూ ప్రింట్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ సీక్వెన్స్లో 0 ఎగ్జిక్యూట్ అయిపోయింది కాబట్టి తర్వాత నెంబర్ ఎంత, 1. అంటే మనకి రేంజ్లో ఉన్న నెక్స్ట్ నెంబర్ ఏదైతే ఉందో ఆ 1 అనే నెంబరు ఐ అనే వేరియబుల్లో స్టోరేజ్ అయిపోవడం అనేది జరిగిపోయింది అనమాట. ఓకే, ఆ తర్వాత లైన్ ఏం జరిగిందో చూద్దాం. ఆ తర్వాత లైన్ ఏంది, ఇఫ్ అంటే ఒక కండిషన్ అనేది చెప్పాం. ఏంటిది, ఐ విలువ 2 కాదా అనేది చెప్పాం అనమాట. 2 కాదు, కాదు కాబట్టి ఏమైంది, కండిషన్ కాదు కాబట్టి దాని కింద ఉన్న కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వలేదు అనమాట. అందుకని ఫాల్స్ కాబట్టి నెక్స్ట్ ఉన్న బ్రేక్ అనే ఏదైతే ఉందో ఆ కోడ్ ఎగ్జిక్యూట్ కాకుండా వెంటనే మన కోడ్ అనేది ఎక్కడికి వెళ్ళిపోతుందంటే తర్వాత లైన్లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఆ తర్వాత లైన్ ఏది, ప్రింట్ ఆఫ్ ఐ. ప్రింట్ ఆఫ్ ఐ అంటే ఎంత, ఐ అనే వేరియబుల్లో ఎంత ఉంది వాల్యూ, 1 అనేది ఉంది కాబట్టి వెంటనే నాకు ఏమైందంటే 1 అనే వాల్యూని ప్రింట్ చేయడం అనేది జరిగిపోయింది అనమాట. ఓకే దెన్. ఇప్పుడు వెంటనే ఇది ప్రింట్ అయిపోగానే ఏం చేసింది, వెంటనే వెళ్ళేసి లూప్కి చెప్పింది అనమాట, ఫర్ లూప్కి. ఓకే దెన్. ఫర్ లూప్కి చెప్పగానే ఈసారి ఏం జరిగిందనేది చూద్దాం. వెంటనే 1 అనేది ఎగ్జిక్యూట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు వెంటనే ఏం చేసిందంటే నెక్స్ట్ క్యారెక్టర్, సీక్వెన్స్ ఆఫ్ ద క్యారెక్టర్స్లో నెక్స్ట్ ఉన్న క్యారెక్టర్ ఏదైతే ఉందో దాన్ని ఏం చేసిందంటే ఐ అనే వేరియబుల్ స్టోర్ చేసుకుంది. నెక్స్ట్ క్యారెక్టర్ ఏంది, 2 కాబట్టి 2 అనే నెంబర్ని ఏం చేసింది, కంప్యూటర్ అనేది ఏం చేసుకుంది, స్టోరేజ్ అనేది చేసుకుంది. వెంటనే స్టోర్ చేసుకున్నాక ఏమైంది, తర్వాత లైన్ ఏముందో చూద్దాం అనమాట. ఆ తర్వాత లైన్ ఏంది, ఐ అనే వేరియబుల్లో 2 అనే నెంబర్ ఉంది. ఇప్పుడు మనం ఏం చేసాము, ఇఫ్ అని ఒక కండిషనల్ స్టేట్మెంట్ రాసాం. కండిషన్ ఏం రాసాము, ఐ ఈక్వల్ టు 2 అని పెట్టాం. అంటే ఏంది, ఐ అనే నువ్వు స్టోర్ చేసుకున్న వేరియబుల్ వాల్యూ 2 కాదా అన్నాడు. 2 అయ్యింది అనేది ఇక్కడ కండిషన్ చెప్పాం కదా. 2 అనేది అయ్యింది అనగానే ఏమైంది, మా కండిషన్ సాటిస్ఫై అయింది కదా. కండిషన్ సాటిస్ఫై అనగానే వెంటనే ఏమైపోవాలి, కండిషన్ కింద ఉన్న లైన్లోకి మన కోడ్ అనేది వెళ్ళిపోతుంది. ఆ కోడ్ ఏంది, బ్రేక్. అంటే బ్రేక్ అంటే ఏంది, ఆగిపో అని చెప్తాం. అంటే ఎప్పుడైతే మన కోడ్ రిపీట్ అవుతా ఉందో వెంటనే మనం ఏం చెప్పామంటే ఆ కండిషన్ సాటిస్ఫై వెంటనే ఏం కావాలంటే కోడ్ ఆగిపో అని చెప్పేసాను. ఆగిపో అని చెప్పగానే ఏమైంది, దాని కింద ఉన్న ప్రింట్ ఆఫ్ ఐ అనేది ఎగ్జిక్యూట్ కాకుండా ఏమైందంటే దాని కింద ఉన్న లైన్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోయింది అనమాట. ఏంటిది అది, ప్రింట్ ఆఫ్ ఎండ్. అంటే ఏమైపోయింది, మన ప్రోగ్రామ్ అనేది ఎండ్ అనేది అయిపోయింది అని చెప్పేసాం అనమాట. ఇలా మనం బ్రేక్ అనేది యూజ్ చేయడం ద్వారా ఏమైందంటే మన ప్రోగ్రామ్ అనేది ఏమైందంటే ఇలా వర్కౌట్ అవ్వడం అనేది జరిగిపోయింది అనమాట. అలానే మనం కూడా ఏం చేద్దామంటే ఈ ఎగ్జాంపుల్ ఏదైతే తీసుకున్నామో అదే ఎగ్జాంపుల్ ఒకసారి కోడ్ ప్లే గ్రౌండ్లో ప్లేయర్ చేసి చూసేసి వచ్చేద్దాం అనమాట. ఇప్పుడు నేనేం చేద్దాం అనుకున్నా అంటే ఒక సీక్వెన్స్లో 10 నెంబర్లు ఉన్నాయి. వాటిల్లో నాకు ఏం కావాలనుకున్నా అంటే 4 అనే నెంబర్ రాగానే నా కోడ్ అనేది ఆగిపోవాలి అని చెప్పాను. అలా చెప్పాలి అంటే మనం ఏం చేసామంటే ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 10 అని పెట్టాను. ఆ తర్వాత నేను ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్ ఐ అనేది ఇచ్చేసాను. ఈ కోడ్ నాకు ఆగిపోవాలి కాబట్టి నేను ఏం చేశానంటే ఒక బ్రేక్ స్టేట్మెంట్ రాశాను. ఆ బ్రేక్ స్టేట్మెంట్ ఏం రాశానంటే ఒక కండిషన్ రాయాలి. ఆ కండిషన్ తర్వాత నేను ఏం చేయాలంటే బ్రేక్ పెట్టాలన్నమాట. ఆ కండిషన్ ఏంటంటే ఇఫ్ అనే స్టేట్మెంట్తో ఐ డబల్ ఈక్వల్ టు అని పెట్టేసేసి నేను 4 అని పెట్టాను. తర్వాత నేను ఏం చేశానంటే నెక్స్ట్ లైన్లో బ్రేక్ అని ఇచ్చాను. ఇచ్చేసి నేను ఏం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూశాను. వెంటనే నాకు ఏమైంది అంటే
వెంటనే నాకు ఏమైందంటే మన కండిషన్ ఏదైతే ఉందో 4 ఆ 4 అనే వాల్యూ సాటిస్ఫై అంతవరకు ఏమైందంటే సీక్వెన్స్లో నెంబర్స్ అన్ని ఎగ్జిక్యూట్ అవుతా వెళ్ళినాయి. వెంటనే ఎప్పుడైతే మనం చెప్పిన కండిషన్ అనేది సాటిస్ఫై అయిందో వెంటనే ఏమైందంటే ఆ సీక్వెన్స్లో ఉండి మన కోడ్ని ఏం చేసిందంటే బయటికి తీసుకురావడం అనేది చేసింది. ఇలా తీసుకురావడాన్ని ఏమంటారంటే కంట్రోల్ స్టేట్మెంట్స్ అని పిలుస్తారు. అంటే ఒక లూప్లో ఎగ్జిక్యూట్ అవుతున్న కోడ్లో నుండి మన కోడ్ని ఏం చేసేసామంటే బయటికి తీసుకురావడానికి మనం యూజ్ చేసే దాన్ని ఏమంటారంటే లూప్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అని పిలుస్తారు. ఇలా మనం ఏం చేస్తామంటే బ్రేక్ అనే ఒక లూప్ కంట్రోల్ స్టేట్మెంట్ని యూజ్ చేసేసి మనం వైల్ లూప్లో కానీ ఫర్ లూప్లో కానీ మనం ఏం చేయొచ్చు అంటే ఇలా మనం ఏం చేయొచ్చు అంటే ఆ లూప్ని కంట్రోల్ అనేది చేయొచ్చు అనమాట. దాంట్లో మనం ఈరోజు సెషన్లో ఏం నేర్చుకున్నాం అంటే ఫర్ లూప్తో ఎలా కంట్రోల్ చేస్తాం అనేది నేర్చుకున్నాం. అలానే టుమారో సెషన్లో ఏం చేద్దామంటే వైల్ లూప్తో కూడా ఎలా కంట్రోల్ చేస్తారో నేర్చుకొని నెక్స్ట్ కాంటెంట్ని ఒక రియల్ టైం సినారియో తీసుకొని నెక్స్ట్ ఎగ్జాంపుల్లోకి వెళ్ళిపోదాం. దీంట్లో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయి, ఎనీబడి హ్యావ్? ఓకేనా? ఈరోజు చెప్పిన స్టేట్మెంట్స్ మొత్తం కూడా ఒకసారి రీకాల్ చేసేస్తాను. టుడే మనం లాగ్ ఆఫ్ అనేది అయిపోదాం. ఈరోజు చెప్పిన సెషన్ ఏంటిదంటే ఒకటి లూప్ కంట్రోల్ స్టేట్మెంట్ అంటే ఏంటిది అనేది మనం డిస్కస్ చేసుకున్నాం. లూప్ కంట్రోల్ స్టేట్మెంట్ అంటే ఏంటిదంటే మనం ఒక రిపీట్ అవుతున్న కోడ్, ఒక పీస్ ఆఫ్ ద కోడ్ని పర్టికులర్ పాయింట్ కాడ నేను ఏం చేయాలనుకున్నా అంటే స్టాప్ అనేది చేయాలి అనుకున్నాం. అలా స్టాప్ అనేది చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే లూప్ కంట్రోల్ స్టేట్మెంట్స్ని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే ఒక రిపీట్ అవుతున్న బ్లాక్ ఆఫ్ ద కోడ్లో ఉండి దాన్ని మనం ఎక్కడ కావాలంటే అక్కడ ఆపడానికి ట్రై అనేది చేయొచ్చు అన్నమాట. అలా చేయడానికి మనం ఏం చేస్తామంటే బ్రేక్ అనే ఒక లూప్ కంట్రోల్ స్టేట్మెంట్ని యూజ్ చేసేసి పైథాన్లో మనం ఏం చేస్తామంటే వర్క్ చేయడం అనేది చేస్తారన్నమాట. ఓకేనా? ఓకే. అందరికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే అండ్ బై.